వాక్య ధ్యానం ప్రభావం కలిగిన జీవితం తీసుకున్నట్టు. యేసు ప్రభు వారు మనల్ని పిలిచినప్పుడు ఆయన ఏ బిడ్డ కూడా చేతగాని వారిగా ఉండాలని పిలుచుకోలేదు. మనల్ని అందరినీ కూడా ఆయన సైన్యాధిపతిగా ఉన్నాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పోరాడేవారిగా ఉండమని చెప్పిన మనల్ని పిలుచుకున్నాడు. మనం ఎలా ఉండాలండి? మంచి సైనికుని లాగా ఉండాలి. సైనికుడు ఎప్పుడు బలహీనుడిగా ఉండడు. సైనికుడు ఎప్పుడు బలమైన వాడిగా ఉంటాడు. సైనికుడు అనేవాడు ఎప్పుడూ కూడా పరిస్థితులకు భయపడ్డో ఏ పరిస్థితి రాని చూసుకుందాం అంటాడు. సైనికుడు ఎప్పుడు కూడా ఏమండి ఉన్న వసతులను బట్టి ఉన్న పరిస్థితులను బట్టి కంప్లైంట్ చేయడు, వాడు అడ్జస్ట్ వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఈనాటి క్రైస్తవ జీవితంలో ఆ స్ట్రెంగ్త్, ఆ ప్రభావము కనపట్లేదు. ఏమండి ప్రతి చిన్నదానికి ప్రతి పెద్దదానికి వీగిపోతున్న విశ్వాసంతో, వీగిపోతున్న ఆత్మీయతతో క్రైస్తవులు ఉంటున్నారు. కారణం ఏంటనంటే అంతరంగ పురుషునిలో బలం లేదు. ఏం లేదండి? అంతరంగ పురుషుని యందు వారికి బలము లేదు. అంతరంగ పురుషుని యందు బలము కావాలి అని చెప్పినారంటే మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. గడిచిన వారం పరిశుద్ధంగా జీవించాలని నేర్చుకున్నాం. అంతేకాదు ఏమండి ఇప్పుడు కొన్ని విషయాలు సరి చేసుకోవాల్సినవి ఉన్నాయని కూడా మనం చూసాం. చూడండి, ఈరోజు కొన్ని విషయాలు ఏవేవి సరి చేసుకోవాలో మీద నేను పెట్టే ప్రయత్నం చేస్తాం. దానికంటే ముందు ఒకసారి వాక్యం చదివి పెట్టండి, ఇది నోట్ చేయలేదు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం ఎవరన్నా ఒకరు చదివి పెట్టండి. ధర్మశాస్త్రము ఎవరికి హేయము? అక్కడ లేదన్నమాట. ఓకే, చూడండి, నాయపు చూడండి ఒకసారి. అయ్యమ్మ నాయపు చూడండి ఒకసారి. ఇక్కడ దేవుని వద్దకు వచ్చిన మన అందరి జీవితాల్లో ఖచ్చితంగా ఏదో ఒక బాధ, అవసరం, అక్కర ఉంటుంది. ఆ బాధ అయినా అవసరమైన అక్కరైనా ఎలా తినాలంటే ప్రార్థన చేసినప్పుడే తినాలి. అయ్యా నాయపు చూస్తున్నారా? ఎలా పోతాయండి? ప్రార్థన చేసినప్పుడే. అయితే నా మాట చేస్తున్నాను, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని ప్రార్థన వినాలి అని అంటే వాక్యం చెప్తుంది, ఆయన ధర్మశాస్త్రం నువ్వు వినాలి. పట్టుకోండి, నువ్వు ప్రార్థన చేసింది ఆయన వినాలంటే ఆయన ధర్మశాస్త్రం అనగా బోధించబడుతున్న దేవుని మాటలు, దేవుని వాక్యం నువ్వు వినాలి. 29 అంటాడు, ఎవరైతే ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించుకుంటారో, అంటే దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, దేవుని వాక్యం బోధించబడుతున్నప్పుడు అయితే చెవిని తొలగించుకుంటారు, అంటే వినరు. వాళ్ళ ప్రార్థన దేవుడు వినడం. నేను గమనిస్తున్నాను, చాలా మంది ఇక్కడికి వచ్చి కూర్చుంది ఏదో నన్ను చూడడానికో, పక్కన చూడడానికో, పలకరిస్తానికో అన్నట్లుగా వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నారు. దాని విషయంలో హృదయం చాలా వేదన కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మన ముందు హాయ్ బాయ్ చెప్పుకుంటానికి కాదు, ఇక్కడ మన ముందు యోగక్షేమాలు మాత్రం కనుక్కుని ఎవరిని ఒకరిని బలపరుచుకుంటానికి కాదు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం దేవుడిని ఆరాధించాలి, దేవుని వాక్యాన్ని మోసుకుని వెళ్ళాలి. నువ్వు నిజంగా ఇక్కడ కూర్చున్నావంటే దేవుడి దినమున నా ఆత్మీయ జీవితం కొరకు ఏం మాట్లాడతాడో, నా ఆత్మీయ జీవితానికి ఆహారం ఇస్తాడు అని చెప్పని ఆసక్తి, శ్రద్ధ లేకపోతే ఇప్పుడు కూర్చోవడం వ్యర్థం. ఎందుకంటే చివరిలో నువ్వు వచ్చి నాతో ప్రార్థన చేయించుకున్నా, నువ్వు వాక్యం విన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు వినడు. ఆయన పిలిచినప్పుడు నువ్వు వినకపోతే, నువ్వు పిలిచినప్పుడు ఆయన వినడు. వాక్యం స్పష్టంగా చెప్తుంది. చాలా మంది ఎలాంటి భ్రమతో ఉంటారంటే వాక్యం చెప్తున్నప్పుడు దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఏమండి ఇష్టానుసారంగా ఉంటున్నారు. చివరిలో ప్రార్థన చేయించుకుంటానికి మాత్రం అతి వినయంగా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. నువ్వు ఎంత వినయంగా వచ్చి ప్రార్థన చేయించుకున్నా, నువ్వు దేవుని వాక్యం విందాన్ని వెంబడించకపోతే, నువ్వు నా దగ్గర వినయం కనపరిచావని దేవుడేం ఐసైపోయే దేవుడు కాదు. చూడండి, దేవుడు తన లెక్కల విషయంలో ఖచ్చితంగా ఉంటాడు. దేవుడు ఆయన ఏర్పరిచిన కొన్ని నిబంధనల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి నేను చెప్పే మాట జాగ్రత్త, చాలా శ్రద్ధ కలిగి ఈ వారం అన్న దేవుని వాక్యాన్ని మోసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఆమేన్. నువ్వు వినకపోతే ఇక్కడ ఉండటం వల్ల ఉపయోగం లేదు. చూడండి, గడిచిన వారం మనం ఏం సంగతులు చూసాం గుర్తున్నాయి? ఎవరికైనా చెప్తారా? గడిచిన వారం ఏం సంగతులు చూసాం? ఎలా వచ్చింది? పరిశుద్ధంగా జీవించడమే ప్రభావం కలిగిన జీవితం. పరిశుద్ధత లేకుండా ప్రభావం రమ్మంటే రాదు. కాబట్టి గడిచిన వారం పరిశుద్ధంగా జీవిస్తే దేవునిలో లేదా జీవగ్రంథం ముందు మనకున్న ఆధిక్యతలు ఏంటో నేను మీకు కొన్ని చెప్పాను. ఒకటి, పరిశుద్ధంగా నన్ను చెప్పనే, పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు ఆయన సమీపించగలవు. చూడండి, ఒక్కొక్క మనిషిని సమీపించాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. డైరెక్ట్గా సీఎంని కలవగలవా? కలవలేవు. రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. అపాయింట్మెంట్కి చాలా కష్టపడాలన్నమాట.
అయితే యేసు ప్రభువుని కలుసుకోవాలి, ఆయన సమీపముగా నువ్వు ఉండాలనంటే ఆయన సన్నిధికి ఎన్నటన్నిటికీ పరిశుద్ధతే అనుకోను. పరిశుద్ధంగా ఉంటే తప్ప నువ్వు ఆయన్ని సమీపించలేవు. పరిశుద్ధంగా జీవిస్తే ఆయన నీకు సమీపముగా వస్తాడు. హల్లెలూయా. ఆయన పాపులతో సహవాసం చేసే దేవుడు అయినప్పటికీ కూడా, పాపుల్ని పిలవచ్చినప్పటికీ కూడా, పాపమును మార్చుకుంటానికి విడిచిపెడతాకు నువ్వు ఇష్టపడకపోతే ఆయన నీతో సహవాసం చేస్తానికి ఆయన ఇష్టపడే దేవుడు కాదు. పరిశుద్ధంగా జీవించినప్పుడే ఆయన కూడా నీకు సమీపముగా వచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధంగా జీవించిన వారికి తన చిత్తం బయలుపరుస్తాడు. అందరికీ చెప్పడండి, అందరితో మాట్లాడండి, అందరికీ తన చిత్తం చెప్పడం. మాట్లాడతాడు, సరి చేసుకోమని మాట్లాడతాడు, బట్ చిత్తం చెప్పడం. తనకు ఒక ఉద్దేశం ఉంటుంది, తనకు ఒక ప్రణాళిక ఉంటుంది, ప్రతి ఒక్కరి పట్ల ఉంటుంది. ఆ చిత్తం, ఆ ఉద్దేశము నీకు దేవుడు బయలుపరచాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించే వ్యక్తిపై ఉండాలి. ఆమేన్. గడిచిన వారం ఈ విషయం కూడా మనం చూసాం. మోషే దేవుడికి సమీపముగా వెళ్ళినప్పుడు దేవుడు మోషే అన్నాడు, నీ చెప్పులు విడిచి వస్తేనే నువ్వు రా అన్నాడు. అప్పటి వరకు మోషేకి ఏ విషయం కూడా చెప్పలా. చెప్పులు విడవడం అంటే మన పాత జీవితాన్ని, పాత స్వభావాన్ని విడిచిపెట్టడమే అని చెప్పని ఈ విషయంలో మనం చూసాం. ఎప్పుడైతే ఆ పాత జీవితాన్ని, ఆ చెప్పుల్ని విడిచిపెట్టి మోషే దగ్గరకు వచ్చాడో అప్పుడే దేవుడు తన ఉద్దేశం ఏంటో చెప్పాడు, వాడుకున్నాడు. పరిశుద్ధంగా జీవిస్తే నిలబెట్టి వాడుకుంటాడు. నువ్వు దేవుని కొరకు వాడబడాలి అని అంటే అత్యధికంగా నీకు కావాల్సింది పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధంగా లేకపోతే దేవుడు వాడుకోవాలంటే వాడుకోడు. నువ్వు వంట చేసుకోవాలనుకున్నప్పుడు ఆల్రెడీ వాడి పడేసిన ఆ ఇంగిలి ఉంటాయి కదా, ఆ గిన్నెల పాత్రలో నువ్వు వంట చేస్తావా? చెయ్యవు. వాటిని శుభ్రంగా కడిగి నువ్వు వంట చేసుకుంటావు. అలాగే దేవుడు ఏమండి, అపవిత్రతతో ఉన్న వారిని, అపరిశుద్ధంగా ఉన్న వారిని వాడుకుంటాకి ఇష్టపడ్డు. ఆయన కూడా ఉదక స్థానం చేత పరిశుద్ధ పరిచిన తర్వాతే వాడుకునే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. ఇవన్నీ గడిచిన వారం సంగతులే, అందుకే లోతుగా ఎక్కువగా నేను చెప్పట్లేదు. చూడండి, తర్వాత విషయం ఏంటంటే పరిశుద్ధముగా జీవించినప్పుడు అద్భుతాలు చేస్తాడు. గడిచిన వారం నేను మీకు కొన్ని సంగతులు, కొన్ని పరిస్థితులు చూపించాను. అక్కడ దేవుడు అద్భుతం చేసే ముందు యెహోషువ అన్నాడు, నేను రేపు అద్భుతం చేయబోతున్నాను కాబట్టి జనులను పరిశుద్ధపరుచుకో అన్నాడు. సంఖ్యాకాండం 11లో మోషేతో చెప్పాడు, వారిని పరిశుద్ధపరచు, నేను వారి మధ్య ఒక కార్యం చేయబోతున్నానని చెప్పి పూరేలను కురిపించాడు. అబ్రహాము జీవితంలో మేలు చేసే ముందు వచ్చి అన్నాడు, నువ్వు నిందారహితుడిగా జీవించు, అప్పుడే నీకు కుమారుణ్ణి ఇస్తాను, నువ్వు వృద్ధి చేస్తానని చెప్పని చెప్పాడు. ఆమేన్. నిజంగా నీ జీవితంలో అద్భుతాలు కోరుకుంటున్న వ్యక్తి అయితే నువ్వేం చేయాలి? పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడాలి. పరిశుద్ధంగా జీవిస్తే యుద్ధాల్లో జయమిస్తాడు. వీటిలో జయమిస్తాడండి. హాయిపట్నం మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోవడం గల కారణం ఏంటంటే వాళ్ళలో ఒకడు పాపం చేశాడు. వాడిని రాళ్ళు పెట్టి కొట్టి చంపేసే వరకు దేవుని కోపము ఇజ్రాయెల్ అందరి మీద ఉంది, ఒకడు పాపం చేస్తే. చూడండి, మరి మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ అవిధేయత కలిగి జీవిస్తే పోరాటాలే, గొడవలు, అసమాధానాలు, ఏమండి, అప్పులు, ఆరోగ్య సమస్యలు, ఇంట్రా ఈ యుద్ధాలు ఎంత పోరాటం చేస్తున్నా గెలవలేకపోతున్నామంటే, యుద్ధాల్లో గెలవాలంటే పరిశుద్ధపరుచుకోవాలి. ఏవైతే దేవునికి ఆయాస్కరంగా ఉన్నాయో వాటిని జీవితంలో నుంచి తొలగించుకోవాలి. ఆమేన్. పరిశుద్ధంగా జీవిస్తే నీలో నివాసం ఉంటాడు. ఏమండి, నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, నీ దేహమే ఆయన ఆలయం అంట. నీ దేహమే ఆయన ఆలయం అంట. ఈ దేహము దేవుడే ఇచ్చాడు, దీన్ని మరలా తన రక్తంతో కొనుక్కున్నాడు. మనం దేవునికి ఆలయముగా ఉన్నాం. దీన్ని పాడు చేసామా, దేవుడు మనల్ని పాడు చేస్తాడు. దీన్ని అపవిత్రపరుచుకున్నామా, ఈ దేహము దేవుని ఆలయం అండి. చూడండి, దేవుని ఆలయంలోకి ఎవరైనా చెప్పులేసుకు వెళ్తారు, ఏ ఆలయమైనా కానీ. ఎంత భక్తి మెయింటైన్ చేస్తారు. దేవుని ఆలయంలో ఎవరైనా సిగరెట్లు తాగుతారా? నువ్వు పిచ్చోడివి. దేవుని వాక్యం చెప్తుంది, కట్టబడిన రాళ్లలో కట్టడాల్లో నేను ఉండను, నేను తయారు చేసుకున్న దేవాలయంలో నేను ఉంటా అన్నాడు. ఆయన కట్టుకున్న దేవాలయము మనమే, మన దేహాలే. ఆమేన్. అయితే పరిశుద్ధంగా ఉన్న వారిలో ఆయన వచ్చి నివాసం ఉండే దేవుడిగా ఉన్నాడు. ఆఖరిగా పరిశుద్ధంగా జీవిస్తే నిన్ను పరలోకం చేరుస్తాడు. పరిశుద్ధంగా జీవిస్తే పరలోకం చేరుస్తాడు. ఈ వాక్యం అంతా చెప్పి గడిచిన వారం నేను చెప్పాను, పరిశుద్ధంగా జీవించడానికి ఇంకా మనం సరి చేసుకోవాల్సిన విషయాలు ఏంటి? పరిశుద్ధంగా జీవిస్తే ఇన్ని ధన్యతలు మనం చూసారా? పోయిన వారం మీరు మిస్ అయినా, ఇదిగో చదివే వాళ్ళకి చదవని వాళ్ళకి ఇద్దరు కలిపేస్తుంది ఇక్కడ. ఏంటంట, కొన్ని 8వ 9వ విషయాలు. పరిశుద్ధంగా జీవిస్తే చాలా ధన్యతలు ఉన్నాయి. సరే, ఒకవేళ ఈ రోజున పరిశుద్ధంగా జీవించాలని మనం అనుకుంటున్నట్లయితే మన జీవితంలో ఆటంకంగా వస్తున్న విషయాలు ఏంటి, అభ్యంతరంగా వస్తున్న విషయాలు ఏంటి, పరిశుద్ధత కొరకు ఇంకా ఓపెన్గా మాట్లాడుకోవడానికి మనం సరి చేసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఎవరన్నా చెప్తారా? రాసురమ్మన్నా
నాకేం ఇవ్వద్దులే, బట్ ఎవరైనా చెప్తారా మనం ఇంకా ఇలా సరి చేసుకోవాలండి, ఇంకా లోతైన పరిశుద్ధత కోసం ఈ విషయాలు మనం సరి చేసుకోవాలని ఎవరైనా చెప్పగలరా? ఏమి లేవా? అందరం మరి అదే ఏమున్నాయి, చాలానే ఏమున్నాయి. మన ఏ విషయం అమ్మా, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, ఇంకా ప్రవర్తన మార్చుకోవాలి. ఏ విషయాల్లో మార్చుకోవాలి? అది పర్టికులర్ నాకు పర్టికులర్ కావాలి. ఏ విషయంలో పద్ధతి మార్చుకోవాలి? నోటిని కాచుకోవాలి, ఇంకా చూపులు కాచుకోవాలి, నేత్రాశ లేకుండా జీవించాలి, ఇంకా చెడలవాట్ల నుంచి దూరం అవ్వాలి. ఏంటా చెడలవాట్లు? అబద్ధాలు ఆడకూడదు. ఎక్కడో బాగా హట్ అయ్యో నువ్వు. ధన వ్యామోహం ఉండొద్దు, ఇంకా ఇంకా ఏం లేవా అమ్మా? ఆలోచనలు తలంపులు వద్దు, ఇంకా మిగతా వాళ్ళందరికీ అసలు తప్పులు పాపాలే తెలియనట్లు కూర్చున్నారే. వ్యసనాలు స్నేహాలు మానుకోవాలి, ఇంకా ఇంకా ఇంకేమున్నాయి? సంఖ్యలు తెంపబడాలి. నువ్వు చెప్పొచ్చుగా, నీ చెల్లి చెప్తున్నావు. ఇంకా చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక సామర్థ్యం ఉంటుంది. మీరు వెనకబడినట్లే ఉంటారు. చూడండి, ఆయన చక్కగా చదివాడు, బైబిల్ కీర్తనలు చదవమంటే. చూడండి, ఆయన చక్కగా డ్రమ్ కొడుతున్నాడు. తలాంతులు ఉంటాయి, దేవుని కొరకు వాడితే దేవుడు వాడుకుంటాడు. ఇక్కడ ఉన్న నలుగురిలోనే నువ్వు భయపడితే రేపు పొద్దున ముందుకు రాలేవు. దేవుడు అందరినీ వాడుకుంటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. నువ్వు వాక్యమే చెప్పక్కర్లా, బట్ ఏదో ఒక తలాంతు నీలో ఉంటుంది. ఫస్ట్ అటెంప్ట్లో ఎవరో కరెక్ట్గా రాదు, బట్ నువ్వు ఆశ పెడితే నిలబడి దేవుడు వాడుకుంటాడు. చెప్పండి, మీరు నోరు తెరిచి చెప్పండి పక్కన వాళ్ళు కదా. ఇంకా అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, నిందలు వేయకూడదు, ఇవి సరి చేసుకోవాలి కొంచెం. ఇంకా ఆశించకూడదు, ఇంకా చెప్పిన వాళ్ళే చెప్తున్నారు. దైవ దూషణ చేయకూడదు, దేవుని దూషిస్తూ ఉంటారు, దూషణ చేయకూడదు. నిఖిల్ ఇంకా ఒక పాయింట్ కూడా లేదా మనం సరి చేసుకోవాల్సిందే? గొప్పలకి పోకూడదు, గర్వం అహంకారాలు రాకూడదు. ఇంకా కష్టపడుతున్నారు, నేను వస్తాను రండి. చూడండి, మితియక్కర్లా మార్కు సువార్త 7వ అధ్యాయం మొత్తంలో ఏముంటుందంటే మనకు కావాల్సిన ఆ 3 వచనాలు రాసుకోండి, నోట్ చేసుకోండి, కానీ చదవక్కర్లా. అక్కడ జరిగింది ఏంటంటే యెరూషలేము నుంచి యేసు ప్రభు వారి దగ్గర కొందరు పరిసయ్యులు, కొందరు శాస్త్రులు, కొందరు వచ్చారండి. వాళ్ళు కొందరు వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అయ్యా వినాలి, కనబడుతున్నానా? అందుకని ఇటు జరుగుతుంది. నేను జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు వచ్చి అడిగారు యేసయ్యని, నీ శిష్యులు 12 మంది కూడా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారేంటి? ఏం చేయట్లేదంట? మంచి అలవాటే, కానీ అది ఆత్మీయ అపవిత్రత అయితే కాదు కదా, ఆరోగ్యానికే తప్ప ఆత్మీయతకి అపవిత్రత ఏం కాదు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే, ముందు వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కిందకి నీళ్లు పోసుకుంటారు, మళ్ళీ ఇలా పెట్టి ఇలా మోచేదాకా నీళ్లు పోసుకుంటారు, మళ్ళీ ఇట్ట పెట్టి ఇలా నీళ్లు పోసుకుంటారు, ఈ చేయి అయిపోయినా మళ్ళీ చేయికి ఇట్లాగా పోసుకుంటారు, ఇలా నీళ్లు పోసుకుంటారు, మళ్ళీ ఇలా నీళ్లు పోసుకుంటారు, ఇలా మొత్తం కడగాలన్నమాట. అతి నిష్ఠగా చేస్తారన్నమాట. సో ఇప్పుడు అలా చేయకపోతే అది ఒక దైవిక పాపంలాగా చూస్తారు వాళ్ళు, అది దైవిక పాపంలా చూస్తారు. ఇప్పుడు అలా అన్నాను కదా అని చెప్పని పాపం కాకపోయినా ఆరోగ్యం కోసం శుభ్రంగా తినాలి. వాళ్ళ ఆకలి మీద చేతులు కడుక్కోవాలి, తినపడేశారు, మంచిది కాదు, చేతులు కడుక్కోవాలి, ఫైన్. అది ఆత్మకు అపవిత్రత అయితే కాదు కదా, దేవునికి వ్యతిరేకత అయితే కాదు కదా. వాళ్ళు వచ్చి ఏదో దేవుని ఎదుటే పాపం చేసినట్లుగా యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చారు, అడిగారు, ఏంటయ్యా నీ శిష్యులతో ఏం చెప్పవు? మన పితరుల ఆచార ప్రకారం మనం ఎట్లా చేతులు కడుక్కోవాలి? నీ శిష్యులేంటి ఎడాపడి తినేస్తున్నారు, అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారు అని చెప్పని యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి శిష్యుల మీద కంప్లైంట్ చేస్తే యేసు ప్రభు వారు ఎందుకు ఊరుకుంటారు? ఆయన శిష్యుల జోలికి వచ్చినప్పుడు ఆయన ఊరుకోరు. సో అప్పుడు చెప్పాడు, నానా పిచ్చోళ్ళారా, మీరు అపవిత్రమైన చేతులతో తిన్నా కడుపులోకి వెళ్ళి బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది, దాని వలన ప్రాబ్లం లేదు. హృదయంలో కొన్ని ఉంటాయి, అవి మనిషిని అపవిత్రపరుస్తాయి. హృదయంలోనంట కొన్ని ఉంటాయి, అవి మనిషిని అపవిత్రపరుస్తాయి. కొన్ని లిస్ట్ చెప్పారండి, నువ్వు అక్కడ చదివిన దానికన్నా ఇక్కడ చూపిస్తే క్లారిటీ వచ్చింది, అందుకే చదవద్దు అంటున్నా. చూడండి, యేసు ప్రభు వారు అక్కడ కొన్ని పాయింట్స్ చెప్పారు. హృదయంలో ఉంటారా బాబు, చేతులు కడుక్కోకపోవడం మనిషి ఆత్మకి అపవిత్రత చేయదులే, కానీ హృదయంలో కొన్ని వీటి వల్ల మాత్రం మనిషి అపవిత్రుడు అయిపోతాడని చెప్పన్నారు. అందులో మొదటిది ఏంటో చెప్పనా? చూడండి, ఏంటిదంట? చదవండి అందరూ, అక్కడ ఏముందో? దురాలోచనలు. ఇందాడ కల్మాంటి చెప్పింది ఏంటంట? చెడ్డ ఆలోచనలు.
ఇది పాయింట్. జారత్వం వివాహము కాకుండానే వివాహ వ్యవస్థలో ఉన్న వివాహ బయట ఉన్న వారితో లైంగికంగా కలవడం జారత్వం. ఇది హృదయంలో నుంచి బయటకు వచ్చింది. దొంగతనములో ఏంటిదండి? ఇక్కడ చూసి చదవండి, మీరు బైబిల్లో కష్టపడక్కర్లేదు. మూడోది ఏంటంట? దొంగతనములు. తర్వాత నరహత్యలు. తర్వాత జారత్వం అనే దానికి అర్థం వేరు, వ్యభిచారం అనే దానికి అర్థం వేరు. జారత్వం వేరు, వ్యభిచారం వేరు, గుర్తుపెట్టుకోండి. లోభము. తర్వాత చెడుతనములు. అయిపోలా, ఇందులోనే కంటిన్యూషన్. కృత్రిమము, ఆర్టిఫిషియల్, కృత్రిమము. కామ వికారము, వికారమైన చేష్టలు. కామమే కాదు, వికారమైన చేష్టలు. ఏ పనిలోనైనా విపరీతమైన చేష్టలు. మత్సరం, చెడ్డ కండ్లు, మత్సరం. ఇంకా దేవదూషణ. ఇక్కడ పాయింట్ చెప్పారు, ఎవరిని దూషిస్తారంట? దేవుడినే దూషిస్తామంట. అహంభావం, ఇక్కడ పాయింట్ చెప్పారు, అహంభావం. ఇందులో ఒకళ్ళు చెప్పారు ఈ పాయింట్. అవివేకం ఏంటిదంట? అవివేకం. ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఇక్కడ? ఇవే ఫైనల్ కాదు, ఇక్కడ 13 పాయింట్లు వచ్చినాయి. వీటన్నిటికి ఒక ఇమేజ్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి అందరూ, ఫస్ట్ ఏంటిది? 2, 3, 4, 5, 6, 7 కృత్రిమము. 7 పాయింట్ రిపీట్ అయింది. 9 నుంచి చదవండి. అవివేకము. వాడికి ఈ సమాధానం చెప్పాడు. ఇవన్నీ హృదయంలో ఉంటారా బాబు? వీటి వల్ల చూడండి, ఎగ్జాక్ట్గా కరెక్టే ఉండదు. ప్రిపరేషన్లో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉంటాయి. ఎగ్జాక్ట్ కాదు, రిపీట్ అవుతూ ఉంటాయి ఇలాగా అలా. హల్లెలూయా. ఫైన్. ఇప్పుడు ఏంటి, ఇక్కడ 13 విషయాలు చెప్పాడు. నువ్వేమన్నా వదిలేసావు ఇందులో? అన్నీ చెప్పారా? వదిలేసావు. చూడండి, ఇక్కడతో అయిపోలా. మరొక చోట పౌలు గారు శరీర కార్యాలు అనే విషయం మీద ఏంటిదంట? కనబడుతుందా? రెడ్బులేనా? శరీర కార్యాలు అనే విషయం మీద ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పారు. ఇవి చాలా వస్తాయి. అక్కడ 13 ఉన్నాయా? ఇప్పుడు చూడు ఎన్నో వస్తాయో. జారత్వము, అపవిత్రత, కాముకత్వము. ఏంటి అంట? జారత్వము, అపవిత్రత, కాముకత్వము. ఇవి 3. నెక్స్ట్ ఏంటంట? విగ్రహారాధన. తర్వాత ఏంటండి? విగ్రహారాధన. అభిచారము ఏంటిదంట? ఆగిద్దులేండి. అభిచారం అంటే ఏంటి తెలుసా? తర్వాత నేను చెప్తాను అమ్మా, తర్వాత అడుగు చెప్తాను. ద్వేషములు, కలహము, మత్సరం రిపీట్ అయింది చూసావా? క్రోధము, కక్షలు, భేదములు, విమతములు అయిపోలా. అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటు. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 15 వచ్చినాయి. మార్కు సువార్తలో కొన్ని వచ్చినాయి, గలతీ పత్రికలో కొన్ని చెప్పినాయి. వీటి గురించి చెప్పంటాడు. ఏమండి చూడండి, వాటికి ఇమేజ్ అన్నమాట. ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఇలాంటి పనులు చేసినోడండి దేవుని రాజ్యానికి చేరలేరు. చూడండి, ఇందులో ఒక 13, ఇప్పుడు 15 ఇమేజ్ ఇచ్చాం అనమాట. అంతే, ఆ వర్డ్కి కొంచెం ఇమేజ్ యాడ్ చేసాం, ఇంకొంచెం మీకు అర్థమవుతుంది అంతే. హల్లెలూయా. అయిపోలా, ఇంకా ఉన్నాయి. చూద్దామా? కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5, 6 వచనాలు నోట్ చేసుకోండి. చదవక్కర్లా, అవన్నీ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను, కేవలం నోట్ చేసుకోండి. కొలస్సీ రాసిన పత్రిక 3, 5, 6. జారత్వం. చూడండి, ప్రతిసారి ఇది రిపీట్ అవుతుంది. అంత భయంకరమైన పాపం ఇది. 3 సార్లు మార్కు సువార్తలో చెప్పినప్పుడు ఉంది, గలతీ పత్రికలో చెప్పినప్పుడు ఉంది, కొలస్సీల్లో రాస్తున్నప్పుడు ఉంది. జారత్వం అనేది భయంకరమైన పాపం. ఆ రోజునే దీనంత హైలైట్ చేశారు. నెక్స్ట్ అపవిత్రత, ఇది ఉంది. అపవిత్రత, కామాతురత, ఇది 2 చోట్ల ఉంది. కామ వికారం వేరు, కామాతురత వేరు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామాతురత. దురాశ ఏంటిదంట? విగ్రహారాధన, ధనాపేక్ష కూడా విగ్రహారాధనే. ధన ఆపేక్ష కూడా. వాక్యం చెప్తుంది, ఏం కాదు. ఈ పాయింట్స్ రిపీట్ చేయండి. పాయింట్ నెంబర్ 1 జారత్వము, అపవిత్రత,
కామాతురత, దురాశ. దీనికి ఒక ఇమేజ్ ఇస్తే ఇలా ఉంటుంది, చెప్తాను. వీటి వల్ల ఏమైందంటే ముందు దేవుని ఉగ్రత ఇది కలిగి ఉన్న వాళ్ళకి ఉగ్రత వచ్చింది. ఏమైందంటే ఉగ్రత వచ్చింది. దీనికి ఒక ఇమేజ్ ఇస్తే ఇలా ఉంటుంది అనమాట. అదిగో జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష, లోభత్వం, వాటన్నిటిని చంపివేయాలంట. ఏం చేయాలండి? చంపేసేయాలంతే. ఫైన్. ఇంకా అవలా కొలొస్సీయులు రాసిన పత్రికలో నా కింద వచ్చిన 7:8 ఉంటాయి. ఎక్కడ ఉంటే 7:8 చూడండి. ఇప్పుడైతే మీరు వాటిని ఏం చంపేయండి, నమ్మ చదవక్కర్లు, ఇక్కడే చూడు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించాలి. వాటిని చంపేయాలి, వీటిని వదిలేయాలి. అసలు చంపేయాలి, బతకూడదు అవి. ఇందులో పైన చెప్పిన మాత్రం చంపేసేయాలి. వీటిని విసర్జించాలి. వీటిని ఏం చేయాలండి? విసర్జించాలి. వీటికి ఒక ఇమేజ్ ఇస్తే ఇలా ఉంటుంది. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు. ఎన్ని అయిపోయినాయి ఇప్పటికి? నేను తెలిస్తే నేను ఇంకా అవలా ప్రకటన గ్రంథము 21:8 నోట్ చేసుకోండి. ఎక్కడది? ప్రకటన గ్రంథం 21:8. ఇంకా ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. పిరికివాళ్ళు ఎవరమ్మా? ఉన్నారు మనలో కొంత. అవిశ్వాసులు వీళ్ళు ఎవరండి? యేసు ప్రభు ఎందు కానీ పరలోకం ఎందు కానీ విశ్వాసం ఉండదు వీళ్ళకి. అవిశ్వాసులు, అసహ్యులు, అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు, నరహంతకులు, ఇది 2సారి వచ్చింది. వ్యభిచారులు, ఇది 4సారి వస్తుంది. మాంత్రికులు, ఇంకా ఉన్నాయా? అబద్ధికులు, ఇందులో చెప్పారే అబద్ధ సాక్ష్యాలు, అబద్ధికులు వీళ్ళు అన్నమాట. ఇవన్నీ ఉన్నప్పుడు అగ్నిగంధములతో మండుగుండములో పాలు పొందుతారు. ఇది 2వ మరణం. చూడండి, మార్కు సువార్తలో కొన్ని విషయాలు ఉన్నాయి, గలతీ పత్రికలో కొన్ని విషయాలు ఉన్నాయి, కొలస్సీలో కొన్ని ఉన్నాయి. మేజర్గా ఉన్నాయి తీస్తేనే, మైనర్గా చాలా ఉన్నాయి. నేను జస్ట్ మేజర్గా ఉన్నాయే తీసా, మైనర్గా ఇంకా చాలా ఉన్నాయి. లోతుకెళ్తే తీస్తేనే ఇవి మొత్తము అది వాటికి ఒక ఇమేజ్ అనమాట. వీటన్నిటికీ మేము ఇంకొంచెం అర్థం అవ్వాలని, పిరికి వాళ్ళ కోసం, అవిశ్వాసుల కోసం, అసహ్యుల కోసం. వీళ్ళందరూ ఏమవుతారంట? అగ్నిగంధకాల్లో పడతారు. వీటన్నిటిని కౌంట్ చేస్తే 38 వచ్చినాయండి. ఈ మొత్తం కౌంట్ చేస్తే 38 వచ్చినాయి. అవన్నీ 4, ఇటు 4 ఉంటాయి, ఇటు 10 ఉంటాయి. 4 బదులు 40, 2 తగ్గించాం, 2 తగ్గినాయి. అప్పుడు మొత్తం కలిపి ఇప్పుడు కామన్గానే తీసేసాం అనమాట. 2 సార్లు నరహత్య వచ్చింది, 2 సార్లు వ్యభిచారం వచ్చింది, 3 సార్లు జారత్వం వచ్చింది. ఇవన్నీ జరిగినాయి కదా. ఇవన్నీ తీసేస్తే ఇప్పుడు ఎన్ని విషయాలు వచ్చినాయి? మీరు మహాయిదని చెప్పుంటారు, మొత్తం ఏదో 10 చెప్పుంటారు. ఏమండి, నువ్వు చెప్పనివి, నువ్వు చెప్దాం అనుకున్నవి, మర్చిపోయినవి కూడా మొత్తం కలిపితే 38 విషయాలు సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి. మనము తెలుసుకుని దూరంగా ఉండాల్సినవి, చంపేయాల్సినవి, విసర్జించాల్సినవి, విడిచిపెట్టాల్సినవి. ఏమండి, ఎన్ని విషయాలు ఉన్నాయి? 38 ఉన్నాయి. ఇవన్నీ పాస్ అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. పరలోకం వెళ్దా అని వాళ్ళు స్తోత్రం చెప్పండి. మరి వేసాను ఎందుకు నమ్ముకున్నావు? మరి వదిలే. చూడండి, వీటికి ఒక ఇమేజ్ ఇస్తున్నా. అది మార్కు సువార్తలోవి, గలతీలోవి, ప్రకటన, కొలస్సీలో ఈ మొత్తం కామన్గా కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే 38 విషయాలు మనం ఇంకా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి. చిన్నవి ఇంకా ఉన్నాయి, ఇవన్నీ పెద్ద పెద్దవి. చిన్నవి కూడా ఉన్నాయి. ఇవైనా కాటి సంగతి చూద్దాం. స్తోత్రం చెప్పు. ఇక్కడ వరకు అర్థమైందండి? స్తోత్రం చెప్పడం అర్థమైంది అన్నోళ్ళు? అర్థమైంది కదా. ఇవాళ మన వాక్య ధ్యానం ఏంటంటే దురాలోచనలు. టోటల్ 38 వాళ్ళు చెప్తే తెల్లారిపోద్ది. టోటల్ చెప్తాను అనుకుంటున్నావా? ఇవాళ మన పాయింట్ ఏంటంటే దురాలోచనలు. ఇందాడు ఒకళ్ళు చెప్పారు, కల్పన అంటే అనుకుంటే చెప్పింది. ఏంటి అంటే ఈ దురాలోచన. ఏంటి దురాలోచనలు ఏంటి చెప్పండి? దురాలోచన వలన మనము అపవిత్రులం అవుతామని వాక్యం చెప్తుంది. ఆలోచనే అపవిత్ర పరిస్థితి, క్రియ కాదు. క్రియల్లోకి రావక్కర్లా. నువ్వు అపవిత్రుడు పవిత్రుడు అని తేల్చేది నీ హృదయంలో ఆలోచనే. దురాలోచనలు మన హృదయాల్లో వస్తూ ఉంటాయి. నేను మాట చెప్తాను, జాగ్రత్తనండి. దురాలోచన పుట్టడం తప్పు కాదు, హృదయంలో పుట్టొచ్చు. దాన్ని నువ్వు పెంచి పోషించడం తప్పు.
వస్తాయి హృదయంలో, ఏదో ఒక థాట్, ఏదో ఒకటి చూసినప్పుడు వింటున్నప్పుడు వస్తుంది. బట్ దాన్ని నువ్వు అది రాగానే అణిచివేయకుండా, దాని నుంచి డైవర్ట్ అవ్వకుండా దానిలో నిలిచి ఉంటే అది నిన్ను ఆ ఆలోచన, ఆ విషయాల గురించి నువ్వు ఆలోచన చేయడం నిన్ను అపవిత్రపరుస్తుంది. కాబట్టి చూడండి, దురాలోచనలు అనగా ఏంటి? దురాలోచనలు అనగా ఏమిటి? దురాలోచనలు అంటే ఎవరైనా చెప్తారు? దురాలోచనలు అంటే ఏంటో? దుష్టుని నుంచి పుట్టే ఆలోచన దురాలోచన. దుష్టుని నుంచి పుట్టే, స్వతహాగా మనకు కొన్ని ఆలోచనలు పుట్టవండి. మన హృదయంలో వాడికి చోటు ఇచ్చినప్పుడు వాడు పుట్టిస్తాడు. ఏదోని తోటలో పండుతున్నదనే ఆలోచన హవదా ఆదాముదా, లేకపోతే అది పుట్టించబడిన ఆలోచన? పుట్టించబడిన ఆలోచన. అది దుష్టుడికి నువ్వు హృదయంలో చోటు చేసినప్పుడు, వాడికి అనుమతి ఇచ్చినప్పుడు, వాడికి చోటు ఇచ్చినప్పుడు వాడు నా ఆలోచన హృదయంలో పుట్టిస్తాడు. దుష్టుడి నుంచి పుట్టిన ఆలోచనే దురాలోచన. ఇంకా చూడండి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన ఏదైనా ఉంటే అది వాడు పుట్టించకపోయినా దురాలోచనే. దేవుని వాక్యము ఈ లోకంలో మానవుడు ఎలా జీవించాలో ఒక ప్రణాళిక ఉందండి. ఆయన ఒక ధర్మశాస్త్రం ఉంది. ఆ వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన నీలోకి ఏమైనా వస్తే దాన్ని కూడా దురాలోచనే అంటారు. నెక్స్ట్ పాయింట్ చూడు, నీ ఆత్మకు, దేహానికి, కుటుంబానికి, పొరుగువానికి, సంఘానికి, సమాజానికి మేలు చేయని ఆలోచన లేదా హాని కలిగించే ఆలోచన ఏదైనా ఉందా, అది దురాలోచనే. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆత్మకు కానీ, దేహానికి కానీ, కుటుంబానికి కానీ, కనీసం పొరుగోడికి కానీ, సంఘానికన్నా సమాజానికన్నా మేలు చేసే ఆలోచనలు వస్తే ఫైన్, టిక్ మార్కే. బట్ కీడు కలిగించే, తప్పుగా ఊహించే, తప్పుగా వ్యాప్తి చేసే ఆలోచన హృదయంలో పుడితే అవి దురాలోచనలు. ఎప్పుడన్నా గమనించారా ఈ విషయాన్ని? అసలు ఇది చాలా సింపుల్గా మీరు కొట్టేసే విషయం అండి. దురాలోచనలు అన్నప్పుడు, ఈ రాత్రి వాక్యం చెప్తున్నా అన్నప్పుడు మీకు పెద్దగా ఏమనిపించదు, దురాలోచనలు అన్నట్లు ఉంటుంది. ఎంత పెద్ద విషయం వాళ్ళు లోతుకెళ్తే అర్థమైంది. చిన్న విషయాలే పట్టుకోలేకపోతే పెద్ద విషయాలు నీకు ఏడ నుంచి వస్తే? ఇది చిన్న విషయం కాదు, ఇదే ముఖ్యమైన విషయం. నేను మీకు ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్తాను. సగటున మన హృదయంలో ఎన్ని ఆలోచనలు పడితే మీకు తెలుసా? ఒక రోజుకి ఎన్ని ఆలోచనలు పడితే మీకు ఎన్ని పడితే సుమారుగా లెక్కేసి చెప్పండి. నెంబర్ కావాలి చాలా. అంటే అయ్యా ఒక రోజుకి 70-60 పుట్టవచ్చు. ఇంకా ఎన్ని గెస్? సుమారుగా ఎన్ని పుట్టవచ్చు? ఇంకా ఆయన కెపాసిటీ అదే, ఒక 60-70 ఆలోచన చేస్తాడు. చూడండి ఏం ఆలోచన చేస్తున్నాడు ఇంటికి వచ్చేటప్పుడు. 30. ఇంకా ఎన్ని? హై గెస్, ఎక్కువ నెంబర్ ఏదని చెప్పగలరా? విభత్సమైన నెంబరు అమ్మా. దురాలోచన అసలు ఒక మనిషికి మంచిదా చెడ్డదా ఎన్ని థాట్స్ వస్తాయి కామన్గా? ఒక మనిషికి చెడ్డది మంచిది పక్కన పెట్టేయండి, అసలు ఎన్ని ఆలోచనలు సగటున ఒక మనిషికి పుడితే, ఒక రోజు అంతా క్యాలిక్యులేట్ చేస్తే రోజుకి మనిషికి ఎన్ని ఆలోచనలు పుట్టవచ్చు? 600. ఇంకా ఎన్నండి? సుమారుగా ఒక మనిషికి హైయెస్ట్గా 6200 ఆలోచనలు పుడతాయి ఒక రోజులో. ఆలోచించేవాడు పుడతాయిలే, కొంత బ్రెయిన్ ఎంటీ చేసి కూర్చుంటారు, వాళ్ళ కింద పడతాయి. మంచిదా చెడ్డదా పక్కన పెట్టే సుమారుగా ఒక మనిషికి 6200 ఆలోచనలు వస్తాయంట. నేను చెప్పింది కదా, సైంటిస్టులు రీసెర్చ్ చేసి చెప్పింది. ఇది చెప్తే నేను ఎందుకు నమ్మాలని మాకు వెళ్ళి గూగుల్లో కొట్టి చూసుకో. నేను ఎప్పుడో వార్తల్లో విన్నాను, ఇవాళ డౌట్ వచ్చి మళ్ళీ చెక్ చేశాను. 6240 చిల్లర ఎంత వచ్చింది, రౌండ్ ఫిగర్ 6200 వేసాను. చూడు, ఇన్ని ఆలోచనలు మనిషికి పుడితే అందులో ఎన్ని మంచి ఆలోచనలు ఉన్నాయి? ఇన్ని ఆలోచనలు మనిషికి పుడుతుంటే ఇన్ని ఆలోచనలు సగమన్నా మంచి ఉంటాయా? ఎన్ని చెడ్డవి ఉన్నాయో వాటిని నువ్వు ఆలోచించి నిలుపుకుని వదిలేసి లెక్క చేయట్లేదు. బయట ఎవరికి తెలియదు కాబట్టి. నా హృదయంలో ఏ ఆలోచన ఉందో నీకు తెలియదు, నీ హృదయంలో ఏం ఆలోచన నాకు తెలియదు. కానీ ఆ ఆలోచనలు అపవిత్రం చేస్తాయి. దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు మనల్ని అంతరంగములో అపవిత్రులుగా చేస్తాయి. చూడండి, దేవునికి అందరి హృదయాలు తెలుసు. పాయింట్ నెంబర్ 1, దేవునికి అందరి హృదయాలు తెలుసు. ఎవరి హృదయమైనా దాపెట్టగలరా? దాపెట్టలేరు.
దేవునికి రహస్యం అనేది ఏది కూడా లేదు. సామెతల్లో ఒక మాట ఉంటే తీయక్కర్లేదులే కానీ, దేవునికంట అగాధము పాతాళము స్పష్టంగా కనబడుతుందంట. పాతాళము అగాధము అంతా కూడా స్పష్టంగా కనబడుతుందంట. నరుని యొక్క హృదయం మరింకా శ్రేష్టంగా కనబడుతుందంట. నా హృదయంలో ఏముందో ఏమండి, థర్డ్ డిగ్రీ ఇచ్చినా కొన్నిసార్లు బయటికి తేలేరు. చెప్తారా? తేలేరు. ఆడు మంచిగా వాడి బ్రెయిన్ వాడు హిప్నోటైజ్ చేసుకుంటాడు. వాడు ఎంత కొట్టినా వాడు ఆ బాధను పడతాడు తప్ప బయటికి చెప్పడు, నిజం చెప్పడు. ఉంటారు కొందరు, చూసుకో. బట్ నీ హృదయంలో ఏముందో చెప్పకుండానే తెలుసుకున్న వారు ఎవరైనా ఉంటే అది దేవుడే. ఇక్కడున్న ప్రతి ఒక్క హృదయము, దాని లోతు దేవుడికి తెలుసు. ఇది ఎక్కడ మ్యాటర్ కూడా వచ్చేసిందిగా. ఆ నిలబడిన ఆయన పేరు డేవిడ్ అండి, దావీదు. కూర్చున్న ఆయన పేరు సొలొమోను. కొడుకు ఒక మాట చెప్తున్నాడు, ఏంటంట? చదవండి మీరు అందరూ. దినవృత్తాలు 28:9 నోట్ చేసుకొని కావాలనుకున్న వాళ్ళు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొడుకుకి రాజ్యపు బాధ్యతలు అప్పచెప్తున్నాడు. ఎవరు? దావీదు సొలొమోనుకి అప్పచెప్తున్నాడు. అప్పచెప్తున్నప్పుడు సొలొమోనుకి పరిపాలన ఎట్లా చేయాలి అనే మాట చెప్పట్లా. సొలొమోనుకి యుద్ధం ఎట్లా చేయాలి అనే మాట చెప్పట్లా. సొలొమోనుకి రాజ్యంలో ఉన్న ధనాగారం గురించిన మాటలు చెప్పట్లా. ఏమండి, ఏం చెప్తున్నాడు తెలుసా? సింహాసనం మీద సొలొమోను కూర్చోబెట్టి, సొలొమోనా నా కొడుక, నువ్వు వినరా నా మాట, దేవుడు హృదయాలను చూస్తాడు. ఏం చూస్తాడంట? ఈ మాట దావీదు ఎందుకు చెప్తాడు చెప్పనా? సమూయేలు వచ్చి ఆ పెద్దవాడు ఎలియాబును రాజుని చేయడానికి అభిషేకిద్దాం అనుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాట అదే, నేను పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడిని కాదు, నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. ఈ రోజున ఇక్కడ మనం కూర్చున్నప్పటికి కూడా ఏమండి, పై రూపానికి తెల్లబట్టలు వేసుకుని రావచ్చు, పలకరించేటప్పుడు ఎంతో విధేయతతో ఎంతో వినమ్రతతో ఎదుటి వ్యక్తిని పలకరించవచ్చు, వాళ్ళ ఓదార్పుతో ఆదరణతో నువ్వు మాట్లాడవచ్చు, నువ్వు బయటికి ఎంతైనా ప్రదర్శన చేయొచ్చు. కానీ హృదయాలు దేవునికి తెలుసు, జాగ్రత్త. నీ హృదయంలో ఏముందో దేవునికి తెలుసు, జాగ్రత్త. కొందరంట, నేను అన్ని రెఫరెన్స్లు పెట్టలేదండి, ఒక చోట ఉంటుంది. కొందరంట లోపల చెడు ఉద్దేశం ఉంచుకుని బయటికి మెత్తగా మాట్లాడతారంట, మంచిగా మాట్లాడతారంట. కొందరు ఏమండి, దేవుని సంఘంలో చేరినప్పుడు ఎంత చక్కగా మాట్లాడుతారనండి. దేవుని సంఘంలో చక్కగా మాట్లాడుతున్నావు, నీ ఇంట్లో కూడా అలాగే మాట్లాడుతున్నావా? ఇరుగు పొరుగు వారితో కూడా అలాగే మాట్లాడుతున్నావా? పని చేసే చోట కూడా అలాగే మాట్లాడుతున్నావా? హల్లెలూయా. ఎందుకు? దేవుని మందిరంలో మాట చాలా జాగ్రత్తగా ఉంది అంటే, మందిరంలో మాట తేడా వస్తే దేవుడు ఏమన్నా చేసేస్తాడా? ఇంట్లో మాత్రం రెచ్చిపోమని చెప్పాడా? కాదు. నీ హృదయం దేవుడికి తెలుసు. ఒక రాజు మరొక రాజు తన కుమారుడు రాజుగా చేసి చెప్తున్న మాట మీరు చూడండి, అది ఎంత గొప్ప మాట, మీరు పట్టుకోండి అంటున్నారు. కొడుకు ఏం చెప్తున్నాడు? దేవునికి హృదయాలు తెలుసు, జాగ్రత్త సొలొమోనా. నువ్వు హృదయాలను పరిశీలిస్తాడు ఆయన, జాగ్రత్త. హృదయపూర్వకంగా వెతుకు, ఆయన ప్రత్యక్షం అవుతాడు. నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు తెలుసు. ఇక్కడ ఎవరెవరు ఎందుకు కూర్చున్నారో, ఎవరెవరు ఎందుకు వచ్చారో, ఏమండి ఏ ఉద్దేశంతో వచ్చారో, ఎవరు బలవంతంగా వచ్చారో, ఎవరు ఆసక్తిగా వచ్చారో, అన్ని దేవుడికి తెలుసు. పాస్టర్ గారి దగ్గర అడ్రస్ చేయించుకుంటే అయిపోదు. నీ హృదయం ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఇప్పుడు వెళ్ళిపోయిందండి మధ్యలో. ఏమండి, దేవునికి తెలుసు. కాబట్టి ఈ రాత్రి మొదటి మాట గుర్తుపెట్టుకో, దేవునికి అందరి హృదయాలు తెలుసు. తెలిస్తే ఏంటంట? చూడండి ఏంటో చెప్తాను. దేవునికి హృదయాల్లో కనుక చెడు ఆలోచన, చెడు తలంపు కనబడితే దేవుడు అసహించుకుంటాడు. ఏం చేస్తాడు తెలుసా? అసహించుకుంటాడు. చూడండి, ఇప్పుడు నీ ఇంట్లోకి బాగా బురదలో డొర్లేసిన ఒక కుక్క అదే డ్రైనేజ్ వాటర్తో ఇంట్లోకి అట్లాగా వస్తుంటే నువ్వేం చేస్తావు? అది అలా పొడుకుని కాసేపు వెళ్ళిపోయింది, ఏం చేస్తావు? ఒకరోజు నేను ఏదో పని మీద, మామూలుగా మార్నింగ్ పూట ఇంటికి రాను, ఇక్కడ కాసేపల్ మా మామయ్య ఇంటికి ఏదో పని మీద ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చి మార్నింగ్ ఇంటికి వచ్చాను. తాళాలు వేసుకునే లోపల ఫ్యాన్ తిరుగుతుంది. నాకేదో అర్జెంట్ వెళ్ళిపోవాలి, తాళం తీశాను, లోపలికి వెళ్ళాను, ఫ్యాన్ తిరుగుతుంది. అలా చూసినప్పుడు మా మావయ్య మా బామ్మతో పడుకున్నారు అనుకున్నా. ఆరాకు చూస్తే మంచం ఎక్కువ కుక్క పడుకుంది, ఫ్యాన్ వేసి ఉంది దానికి, చక్కగా పడుకుంది, హాయిగా పడుకుంది అనమాట. ఫోన్ చేశాను,
ఎవరో చక్కగా దీన్ని పడుకోబెట్టి ఫ్యాన్ వేసి చిచ్చి ఇప్పుడే మా మామయ్య అప్పుడే వెళ్ళాడండి. నేను ఇప్పుడే వెళ్ళా కదా, అసలు ఇంట్లో కుక్క ఎక్కడ నువ్వు భలే చెప్తున్నావు. నేను చెదురులాట్లేదు మా రా కావాలని చెప్పని వస్తే దాన్ని తరిమేసాం అది వెళ్ళిపోయింది. ఆయన కళ్ళతో చూసేదాకా అది తెరవలా, వెళ్ళిపోయినాక దుప్పటి, రెండో దుప్పటి, బొంత మొత్తం తీసుకెళ్ళి అక్కడ వేసాడు. అది బాగానే ఉంది, బురదలో డొలింది కాదు, మంచి కుక్కే, కానీ అట్లా టోన్స్లా మొత్తం తీసుకెళ్ళి అందులో పెట్టి సరిపేశాడు నీళ్ళకి. కదా నేను అంటే నన్ను ఒప్పుకోవే, ఓ డ్రైనేజీలో దొరలు వచ్చిన కుక్కో లేకపోతే ఏమండి ఒక మురిక్కాల ద్వారా తొక్కితే నువ్వు ఒప్పుకోవే, చీ అనుకుంటావు, ముక్కు మూసేసుకుంటావు కాసేపటికి. ఏంటి వాసన. నీ హృదయంలో చెడు తలంపులు కూడా దేవునికి అదే వాసన వస్తాయి, జాగ్రత్త. బయటకు అందరం పరిశుద్ధులు వెళ్ళండి, బట్ హృదయంలో వచ్చే ఆలోచనలు దేవునికి అసహ్యమని వాక్యం చెప్పి నోట్ చేసుకొని తీయక్కర్లా. సామెతలు 15:26లో ఒక మాట ఉంటుంది. ఏంటంటే దురాలోచనలు యెహోవాకు హేయం అనే మాటకు అర్థం అసహ్యం. హేయం అనే మాటకు అర్థం ఏంటండి? అసహ్యం. హృదయమును బట్టి దేవుడు అసహించుకుంటాడు. బయటికి మనం అందరం చెప్పుకుంటాం, నీకు పర్లేదమ్మా దేవుడు ఉన్నాడు. ఎక్కడుంటాడు దేవుడు? శుద్ధ హృదయంలో దేవుడు ఉంటాడు. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఓదార్పు కోసం మనం చెప్తాం, పర్లేదమ్మా ఎవడమాగా దేవుడు ఉంటాడు. ఎక్కడుంటాడు దేవుడు? అసహ్యం అంటూ దురాలోచనలు ఉంటాయి, ఎక్కడెందుకు ఉంటాడు దేవుడు? చెడ్డ ఆలోచన అసహ్యం అంట. నేను చెప్తున్నా కదా, ఈ విషయం చాలా చిన్నగా అనిపించింది, కానీ చాలా పెద్ద విషయం ఇదే. ఫస్ట్దే ఏంటంటే ఆలోచనలు అంట, అవును అసహ్యం అంట దేవుడికి. మీకేమో కానీ నాకు దీన్ని ప్రిపేర్ చేసినప్పుడు చాలా భయం వచ్చింది. నా ఆలోచనలు ఎట్లా ఉన్నాయి ఎందుకు ప్రభా వీళ్ళకో చెప్తాకి, నన్ను నేను చూసుకోవాలి కదా వాక్యం చెప్పే ముందు. ఏమండి, ఒకేలా అటు చూపిస్తూ 3 ఏళ్ళు నాకే వస్తున్నాయి కదా. సో నీ ఆలోచనలు దేవునికి అసహ్యంగా అవుతాయి ఎప్పుడైతే నీ హృదయంలో దురాలోచనలు ఉంటాయో. అందుకే దావీదు అంటాడయ్యా, నా హృదయాన్ని పరిశీలించి నీకు ఆయాస్కరమైన ఏదన్నా ఉందేమో చెప్పయ్యా, సరి చేసుకుంటా. కొన్నిసార్లు మనం మర్చిపోతాం కూడా నండి, ఇతరుల మీద ఆలోచన చేసి ఇతరుల గురించి తప్పుగా ఊహించి ఉద్దేశించి మనం ఏం చేస్తాం తెలుసా, మర్చిపోతాం కూడా. అందుకే భక్తుడు అడిగాడు ఏమని, నా హృదయాన్ని పరీక్షించి చెప్పు, నా హృదయంలో ఏమన్నా ఉంటే సరి చేసుకుంటాను. చూడండి నెక్స్ట్ పాయింట్, దురాలోచనలో ఉన్నోడు దేవుని దృష్టిలో నేరస్తుడు అంటండి. దురాలోచనలో ఉన్నాడు నేరస్తుడు అంటండి. మనం ఈ లోకంలో నేరస్తుడు అంటే ఎవడంటే, ఒక తప్పు చేస్తున్నప్పుడు వాడు రుజువులతో సహా పట్టబడితే వాడు నేరస్తుడు. అదిగో నా వస్తువు పోయింది, ఎవడో దొంగతనం చేశాడు, ఎవడో నువ్వు చూసావా, మనం చూస్తే వాడు నేరస్తుడు. అవునా కదా? ఈ లోకానికి ఏంటి, ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు చూస్తే ఆ వ్యక్తి లోకం దృష్టిలో నేరస్తుడు. దేవునికి అట్లా కాదు, వాడు హృదయంలో ఆలోచనలు చెడుగా ఉన్నాయా, వాడంట దేవునికి నేరస్తుడు. 2వ వర్డ్ చదవండి, దురాలోచనలు గలవాడు నేరస్తుడు, ఆయన తీర్పు తీరుస్తాడు. వీడు నేరస్తుడు. ఎవరు నేరస్తుడు? చెడ్డ ఆలోచనలు. జాగ్రత్త, హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉంటున్నాయో. మనుషులను చూసినప్పుడు, ధనమును చూసినప్పుడు, ఖాళీగా ఉంటున్నప్పుడు, పనిలో ఉంటున్నప్పుడు, నీ పైన అధికారి తిడుతున్నప్పుడు, ఎన్నో బయటికి రాని ఆలోచనలు హృదయంలో ఉండిపోతే, ఇంట్లో గొడవ అవుతున్నప్పుడు, భర్త అంటున్నప్పుడు, భార్య అంటున్నప్పుడు, బంధువులు మాట్లాడుతున్నప్పుడు బయటికి అనలేం, కానీ లోపల మంచిగా ఉండలేం. ఇవన్నీ ఎవరు కౌంట్ చేస్తున్నారు? జాగ్రత్త, మనం దేవుని బిడ్డలం, దేవునికి భయపడేవారం. వాడు దేవుని దృష్టికి నేరస్తుడని ఆయన తీర్పు తీరుస్తాడంట. ఇప్పుడు పరిశీలన, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉన్న వారిలో దేవుడు ఎవరిని నిర్దోషి అని తీరుస్తాడు? మనం. నిన్నైతే తీర్చడు. మనం ఇక్కడ ఉన్న వారిలో ఎవరు దేవుని దృష్టికి నిర్దోషులమై ఉంటాం. అందుకే అంటాడు, నిర్దోషమైన హృదయం కలిగిన వాడంట దేవుని దగ్గర నివాసం ఉండే భాగ్యం దక్కిందంట. 24 కీర్తనలు అంటాడు, నిర్దోషమైన హృదయం కావాలంట. ఏమండి, దురాలోచనలు వస్తేనే దేవుడు అంటున్నాడు నేరస్తుని తీర్పు తీర్చుకోలేండి అంటే అవుదా. ఇంకొక మాట చెప్తా, చూడు, హృదయాన్ని బట్టే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. తీర్పు తీర్చి అయిపోలా. వీడు నేరస్తుడని కాదు, ఆ నేరస్తుడికి శిక్ష కూడా దేవుడు వేస్తాడు. దేన్ని బట్టి అంట? హృదయాన్ని బట్టే. గురుమూర్తి గారు పరిశుద్ధమా అండి, మంచిగా మీ మోడ్లోకి మీరు వెళ్ళిపోతున్నారు, స్లీపింగ్ మోడ్లోకి.
అటు చూడు, కనీసం మంచి మంచి బొమ్మలన్నా వస్తూ ఉంటాయి. నిద్రపోకూడదు, కళ్ళు కూడా ఇటే పని చేయాలని చెప్పి నేను ఎంత ప్రయాసపడితే మీరు నిద్రపోతే ఎట్లాగండి? చదవడం రాపిన మంచి మంచి బొమ్మలు వస్తూ ఉంటాయి మధ్యలో, మీలాంటి వాళ్ళ కోసం ఎన్ని కష్టపడి పెట్టా, వారం పట్టింది దీనికోసం నాకు. పడుకోమాక, స్తోత్రం చెప్పు. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంట, దేవునికి అందరు హృదయాలు తెలుసండి. రాజే భయపడిపోయి ఇంకో రాజు చెప్తున్నారు, రే హృదయమే ముఖ్యంరా, రాజ్యం పరిపాలన చేయాలంటే దేవుడే చేయాలి, దానికోసం హృదయమే ముఖ్యం అని కొడుక్కి అంతగా చెప్పాడంటే చూసుకో హృదయం ఎంత ముఖ్యమో. ఒక రాజ్యాన్ని పరిపాలన చేయడానికి కావాల్సిన హృదయం సరిగా ఉండాలంట. మన పరిస్థితి ఏంటి చూడండి. రెండోది అసహ్యం దేవుడికి అసహ్యం వచ్చేస్తుందంట. మూడోది ఏంటి, నేరస్తులను తీరుస్తాడు. తీర్పు కాదు, ప్రతిఫలం కూడా ఇస్తాడు. చూడండి, ఈ వచనం మీకు తెలుసా? ఇర్మియా 17:9-10. నోట్ చేసుకోండి, చదువుతాం. ఫస్ట్ వచనం, హృదయం అంటే అన్నింటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని ఎవడో గ్రహించలేడు. అమ్మ కనపట్లేదా? కనపడుతుంది అందరికీ వాక్యం. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని ఎవడో గ్రహించడం. ఎదుటివాడు గురించి చెప్తూ అది బుద్ధి నీ బుద్ధి ఎదుటివాడి బుద్ధి గురించి చెప్పమంటే అంత బాగా చెప్తారు. అది బుద్ధి మంచిది కాదండి, నీ బుద్ధి చెప్పు. పక్కనోడు తినదు ఎందుకు? నీది నువ్వు గ్రహించుకోవాలి, ఎదురుడు బాగా చూస్తావు. అదే వచ్చింది సావు. అదే నీది నువ్వు చూసుకో. హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని ఎవరు గ్రహించరు. కానీ దేవుడు ఇప్పుడు చూడండి 10 ఒకని ప్రవర్తన బట్టి మన క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయడానికి దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు నీకేమన్నా చేయడానికి యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియాలు పరీక్షిస్తాను. ఏమన్నా ఇవ్వడానికి దేవుడు ఏం చూస్తున్నాడు? మనుషుల ముందు బాహ్యంగా చేసే ప్రార్థనలు కాదు. కొంతమంది పేర్లు చెప్పడం, కొంతమంది వారికి ఉన్న అలవాటు ఆరాధన చేసేటప్పుడు ఎంత కన్నీళ్లు కారుస్తారో. మగవాళ్ళకి అసలు సామాన్యం కన్నీళ్ళు రావాలండి, ఆడవాళ్ళు కొందరు ఆరాధన చేసేటప్పుడు ఎంత కన్నీరు కారుస్తారో. ఫైన్, కొంత కన్నీరు కార్చావు, అది నీ బాధలను బట్టి వచ్చిందా? దేవుని ఎదుట నేను సరిగా భక్తి చేయలేకపోతున్నాను, అయినా దేవుడు నన్ను ఇలా ఉంచాడనే కృతజ్ఞతతో పశ్చాత్తాపంతో వచ్చిందా? కన్నీళ్ళు ఎలాగైనా వస్తాయి. కొంతమందికి అది వెనతో పెట్టిన విద్య, క్యాప్ తిప్పేస్తారు ఊరికి, అన్నిటికీ ఒకటే ఆయుధం. దేవుడి సందర్భంగా కూడా కన్నీరు కారుస్తారు. నేను గమనించా, ఊరే ఆరాధన నేను చేస్తుంటే ఆ అమ్మాయికి ఎంత కన్నీరు వస్తుంది, వామ్మో ఎంత అంతరంగంలో ఆ దేవుని సన్నిధిని అనుభవిస్తుందో, ఎంత పశ్చాత్తాపడుతుందో, ఎంతో నేను భయపడతా వాళ్ళని చూసినప్పుడు. వీళ్ళు ఎంత ఆరాధన చేస్తున్నారు, ఎంత. తర్వాత చూసా, గుమ్మం దాటినాక చూసా, నోరు తెరిస్తే పచ్చి బూతులు, ఒంటి కాళ్ళ మీద లేచి వెళ్ళిపోతుంది అన్నమాట, అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాకా ఏడిచింది నీ తల్లే కదా. హృదయంలో నుంచి రానప్పుడు, హృదయం మార్పు చెందినప్పుడు నువ్వు ఎంత ఏడిస్తే ఏంటి, ఇక్కడ ఎంత ప్రార్థన చేస్తే ఏంటి, ఇక్కడ ఎంతసేపు మోకాళ్ళ మీద ఉంటే ఏంటి, ఏమండి ఎంత ఉపవాసాలు, నీ హృదయం మారనప్పుడు. ఎందుకో చెప్పనా, దేవుడు కార్యం చేయాలనుకున్నప్పుడు వారి హృదయాన్నే చూస్తాడు. హృదయములో ఆలోచనలే చూస్తాడు. హృదయంలో ఆయన పట్ల విశ్వాసము, హృదయంలో ఆయన పట్ల నమ్మికను, హృదయంలో పరిశుద్ధత కొరకైన వాంఛను అన్నీ చూస్తాడు దేవుడు. నీకు మేలు జరగాలంటే మొదట నీ హృదయం సరవ్వాలి, ఇన్నర్ పార్ట్ సరవ్వాలి, అంతరంగం సరవ్వాలి. హల్లెలూయా, అర్థమవుతుందండి. ఆలోచనలు ఏముందని మాకు అసలు నువ్వు మంచోడువా చెడ్డోడువా తీర్చబడేది దేవుడు ఆలోచనలు బట్టే, నీకు ప్రతిఫలం వచ్చేది ఆలోచనలు బట్టే. నీకు దేవుడి దగ్గర నుంచి ఏమన్నా రావాలన్నా ఆ ప్రతిఫలం వచ్చేది ఆలోచనలు బట్టే. స్తోత్రం చెప్పు. నువ్వు బయటికి సరిగా మెయింటైన్ చేయలేకపోయినా పర్లా, ఇన్నర్ పార్ట్ బాగుండాలి. మొన్న చెన్నైలో వచ్చాను ప్రొజెక్టర్ తెస్తానికి, నైట్ డ్రెస్ మీద వచ్చా. ఎందుకంటే ఇప్పుడు నైట్ డ్రెస్ అనుకో, ఎక్కుతానికి దిగుతానికి పరిగెత్తానికి కంఫర్ట్గా ఉంటుంది, ఏమండి. ఇప్పుడు అవుట్ఫిట్ ఎంత గంభీరంగా వేస్తే ఉపయోగం ఏంటి? నాకు రెడ్ కలర్ది ఒకటి ఇలా ఉంటుంది కదా, బ్లాక్ ఒకటి, ఆ టీషర్ట్ వేసి నిలిపోయా. బ్యాగ్లో జత అడిగిన బ్రదరు, అవసరమా పాస్టర్ గారిని అనుకుందాం అన్న, అవసరమా మార్చుకుంటాం. ఇప్పుడు ఈ బట్టలు మార్చుకుని మళ్ళీ బట్టలు వేసుకుని వెళ్ళే షాప్కి కన్నా వెళ్దాం. అలాగే ఇక్కడ అవుట్ఫిట్ లోకం చూసిద్ది, కానీ హృదయాన్ని దేవుడు చూస్తాడు.
నీ ప్రతిఫలము నీ అవుట్ఫిట్ని బట్టి కాదు, దేవుని దగ్గర నుంచి నీకు ఏదైనా ప్రతిఫలం కావాలంటే నీ హృదయాన్ని బట్టే వచ్చింది. దావీదికి అలాగే వచ్చింది. కాబట్టి దావీదు తన కుమారుడికి హృదయం జాగ్రత్త నాన్న, దేవుణ్ణి వెదుకు హృదయపూర్వకంగా తన కుమారుడికి చెప్పాడు. ఈ సంగతి మీరు ఏమైనా చెప్పగలరా బైబిల్ తీయకుండా? సిచ్యువేషన్ ఏంటో అక్కడ ఏంటి? ఆదికాండం 6లో ఏముంటది? సరే, కష్టపడద్దు. ఇక్కడ ఒక ఆయన బాధపడుతున్నాడు. ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడ స్టిక్ పెట్టినట్టున్నాడు నాకు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? ఇక్కడ చూడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. గొప్పది ఏంటంట? చెడుతనం గొప్పదంట. హృదయం యొక్క తలంపుల్లో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని దేవుడు చూస్తున్నాడు. మీరు ఆ పాయింట్ పట్టుకోండి. జలప్రలయానికి ముందు దేవుడు బయలుపరిచిన కొన్ని విషయాలు. దేనికోసం జలప్రలయం వచ్చింది భూమి మీద? చూడు చూడు, భూమి మీద ఏం గొప్పదంట? చూడు, ఆ రోజు ఎట్లాగుంది, ఈ రోజు ఎట్లాగుంది. ఇంకా బెటర్గా ట్రై చేద్దాం, బట్ ఇవాళ సరిపెట్టుకోండి. నరుల చెడుతనం భూమి మీద గొప్పది. తర్వాత మాట, హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఎవరు చూస్తున్నారు? చూచి తాను భూమి మీద నరులను చేసుకున్నందుకు సంతాపము. ఇదిగో దేవుడే ఎందుకు చేశాను అని సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకుంటున్నాడు. దేనికి బాధపడుతున్నాడు? నువ్వు ఇందాడి నుంచి లైట్గా తీసుకుంటున్నావు ఆలోచనలు. దేవుంది వస్తాయి ఉంటాయి పోతా ఉంటాయి అని. దేవుడు దేనికి సంతాపం, దేనికి బాధపడుతున్నాడు? తలంపులలో ఊహంతా ఎల్లప్పుడూ చెడ్డగా ఉంటే, ఒరే ఆ హృదయం నేను నివసించాలనుకుంటున్న హృదయం, ఆ హృదయము నేను ఉండాలి రావాలి అనుకుంటున్న కేంద్రం, నేను ఏర్పరుచుకున్న స్థానం, దానిలో ఎల్లప్పుడూ చెడ్డవే ఊహలు చెడ్డవే తలంపులు కలిగి ఉంటున్నారని, అసలు ఎందుకు చేశాను నేనని సంతాపము నొందుతున్నాడు. నువ్వు అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయావు. అబ్రహాం 12 తర్వాత వస్తాడు. దేవుడు ఇక్కడ ఇప్పుడు ఇదే దేవుడి ఇమేజ్ కాదు, మన ఊహ కోసం, మనం అర్థం చేసుకుంటాం కోసం దేవునికి ఇమేజ్ ఇవ్వలేం మనం, బట్ ఒక అండర్స్టాండింగ్ కోసం సంతాపం, బాధపడుతున్నాడు. నేను అంటున్నాను, ఇక నీ బాధ నీదే, కానీ నిన్ను ఇంతగా లోకంలో నుంచి ప్రత్యేకపరిచి సంఘములో ఉంచి దేవుని బిడ్డగా నీకు ఒక ముద్ర ఆయన వేసిన తర్వాత నువ్వు వస్తూ వెళుతూ నీ అంతరంగపు తలంపులను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నాడా? అది నీకు తెలియదే. నువ్వేదో దేవుణ్ణి ఉద్ధరించేస్తున్నాను అనుకుంటావు. నువ్వు పరిచర్య ఎంత చేసినా హృదయం బాగుండాలి. నువ్వు ప్రార్థన ఎంత చేసినా, పాటలు ఎంత పాడినా, ఆరాధన ఎంత చేసినా, అర్పణలు ఎంత ఇచ్చినా, ఉపవాసాలు ఎంత ఉన్నా, దేవుడు చూసేది హృదయమే. హల్లెలూయా. చూడండి, అక్కడ బాధపడ్డాడు, వాళ్ళందరిని బట్టి బాధపడ్డాడు. బాధపడి ఇప్పుడు ఊరుకున్నాడా? ఆ తర్వాత వచ్చును 6, 7, నేను సృజించిన నరులతో పాటు జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా, ఎందుకంటే నేను వారిని సృష్టించి, మళ్ళీ చూడండి రెండోసారి మాట రిపీట్ అయింది. ఎక్కడుంది? ఇదేంటంట? నేను వారిని సృష్టించినందుకు బాధపడుతున్నాను. ఈ రోజున నువ్వు మందిరానికి ఇంతకాలంగా వస్తున్నావు, వెళుతున్నావు, నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు, నా బిడ్డ ఎంత మార్పు చెందింది, ఎంత హృదయము పరిశుద్ధపరుచుకుందని సంతోషపడే జీవితం జీవిస్తున్నామా, దేవునికి సంతాపం పుట్టే జీవితం జీవిస్తున్నామా పరీక్షించుకో. తలంపులు బాగోలేదనే జలప్రలయం పంపించాడు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందా? తలంపులు ఏముందంటున్నావు? ఆయన బాధపడుతుంది దేని గురించి? హృదయంలో ఉన్న తలంపుల గురించే. ఆనాడు జలప్రలయం ఎందుకు వచ్చింది? ఏమండి, అంత హైలైట్గా ఇమేజ్ లేకపోవచ్చు. చూసారా వర్షం పడుతుందా? ఎందుకు వచ్చింది? అదిగో పశువులు, జంతువులు, మనుషులు, ఇళ్ళు, వాకిళ్ళు, ఇదిగో జంతుజాలం మొత్తం ఎందుకు కొట్టుకెళ్ళిపోయింది? తలంపులు లెక్క పెడుతున్నాడు దేవుడు. ఒక రోజుకి కొన్ని వందల తలంపులు మన హృదయంలో పుడుతుంటే, దేవుని వాక్యం ఎరిగిన బిడ్డలుగా ఆ తలంపులను ఎంత సరి చేసుకోవాలి? దేవుని వాక్యం ఎరిగిన బిడ్డలుగా ఆ తలంపులని దేవుని వాక్యానుసారంగా ఎంతగా సరి చేసుకుని మార్చుకుని, ఏమండి, దేవుడు చూస్తున్నాడనే భయం మన హృదయంలో కలిగి ఉండాలి.
నువ్వు 2 గంటలు మందిరంలో చేసిన పర్ఫార్మెన్స్ కాదు, కానీ నీ హృదయాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. భూమి మీద నోవాహు అతని కుటుంబం తప్ప ఎవరూ లేకుండా మొత్తాన్ని తుడిచేశాడు. హల్లెలూయా. కాబట్టి ఎదుటి వ్యక్తి హృదయం మంచిది కాదు అని ఎదుటి వ్యక్తి మీద నిందలు వేయడం మానేసేసి నీ హృదయం దేవుని ఎదుట సరిగా ఉందో లేదో చూసుకో. ఎవరి ఎదుట? మీకు తెలుసా ఆ గార్డీ సిమోన్ అన్నోడు గురించి? నేను అన్ని రెఫరెన్స్లు తెలియదండి, అందుకే ఆ 8వ అధ్యాయంలో ఉంటుంది అపోస్తలుల కార్యం. గార్డీ సిమోన్ అనేవాడు బాప్తిసం పొందుకులేదా? పొందుకున్నాడు. సేవకుడికి కుడిభుజంగా మారిపోయాడు. ఫిలిప్పుకి పరిచర్లో సహకరిస్తున్నాడు. ఎడబాయిట్ల సేవకుడిని వదిలిపెట్టట్లా. ఏమండి, కొంతమందికి ఇదొక పిచ్చ, సేవకులతో ఫోటోలు దిగడం, సేవకులకి వెంపటే వెళ్ళడం, సేవకులకి వాళ్ళతో పాటు తిరగడం. ఓకే, బట్ అన్ని చేసిన పేతురు వచ్చినప్పుడు సీమోను చూసి అన్నాడు, ఒరే నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు కాబట్టి దేవుని కార్యంలో నీకు పాలు పంపులు లేవు. ఈరోజు ఎందుకు దేవుని కార్యాలతో నీకు పాలు పంపులు లేవు? ఎందుకు దేవుని దీవెనలో నీకు పాలు పంపులు లేవు? ఎందుకు దేవుని మేలును అనుభవించలేకపోతున్నావు? నువ్వు మందిరంలోకి రావడంలో తప్పేం లేదు. ఏమండి, కొందరు ఆదివారం ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు. ఫైన్, నీకు ఎంతో భయం ఉంది, ఏ వారం మానవు, బాగుంది. మరి నీ హృదయం ఎంత మారింది? గార్డీ సిమోను చెప్తున్నాడు, పేతురు గార్డీ సిమోను చెప్తున్నాడు, నీ హృదయము ఘోరమైన దుష్టత్వంతో ఉంది, దేవుని ఎదురు సరిగా లేదు. ఒప్పుకో పశ్చాత్తాపడి దేవుడు క్షమిస్తాడంటే ఆ విషయం కోసం అయితే ప్రార్థన చేయడంట. అదే మేలు కోసం ప్రార్థన చేస్తానంటే చేస్తారు, దేనికోసమైనా ప్రార్థన చేస్తారు. నీ హృదయం మార్చుకొని ప్రసంగం చెప్పినా ప్రార్థన అయినా మాకొద్దు. కానీ దేవుడు ప్రపంచమంతటి మీదకి జలప్రలయం పంపించి కొట్టేసిన కారణము బాధపడ్డాడు. ఏంటి బాధ? వాళ్ళ హృదయంలో నేను ఉండాలనుకుంటున్నా, వాళ్ళ హృదయంలో నా గురించి నా ఆలోచన నేను చూస్తున్నా, వాళ్ళ హృదయము నాకు ఇంపైందిగా మారాలనుకుంటున్నా, కానీ వాళ్ళ హృదయము నాకు వ్యతిరేకమైందిగా ఉంటుంది. స్తోత్రం చెప్పు. నీ కీడు రావడానికి కారణమైనా, ఆయన కార్యాలలో పాలు పంపు లేకపోవడం కారణమైనా హృదయమే. కాబట్టి ఈ రాత్రి హృదయము దేవుని ఎదుట ఎలా ఉండాల్సింది, ఎలా ఉందో చక్కగా ఆలోచన చేసే ప్రయత్నం ఒకసారి చేయండి. చూడండి, చెడిపోయిన హృదయంతో ఎంతకాలం ఉంటావు? ఒక అవయవం చెడిపోయింది అనుకోండి, ఏమండి పని చేయట్లేదు అనుకోండి, ఊరుకుంటావా? నాకు అప్పుడప్పుడు నిద్రలో ఈ రైట్ సైడ్, నేను లెఫ్ట్ సైడే పడుకుంటాను 90%. మార్నింగ్ పూట ఒక్కసేపు ఇలా పడుకుంటే ఈ చెయ్యి మొద్దుబారిపోయి పని చేయదు. నాకు టెన్షన్ వచ్చేది, కాసేపు పని చేయదు. ఈ హ్యాండ్ కాసేపు పని చేయదు. నాకు టెన్షన్ వచ్చేది, కొట్టేసుకుంటా టప పని చేయాలి కదా మరి. హ్యాండ్ కొట్టేసుకుంటే ఇట్లా పిసికేసుకుంటే ఇదంతా చచ్చిపడిపోతే అట్లా అయిపోద్ది. ఎప్పుడుకో మళ్ళీ యాక్టివ్ అయ్యిద్ది. అప్పుడు ఎంత భయం వేద్దండి, నా చేయి చెడిపోతుందంటే, పని చేయట్లేదని అంటే. అవునా కాదా? నీకు గాయమయ్యి ఆ గాయం మానట్లేదనంటే ఎంత బాధ వేస్తుందండి. అమ్మో పుండు మానట్లా. ఒక్కోసారి దెబ్బ తగిలితే షుగర్ ఉన్న వాళ్ళు త్వరగా మానో, కొంతమంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు త్వరగా మానో. ఎంత భయం వేస్తుందండి. ఓకే, నీ హృదయం చెడిపోయింది కదా, ఆ హృదయంతో ఎంతకాలం ఉంటావు? దేవుని వాక్యంలో సెలవిస్తుంది, యెరూషలేమా నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనం కడిగేసుకో. ఎన్నాళ్ళు, ఎంతకాలం దుష్టభిప్రాయాలని కలిగి ఉంటాయి? ఎంతకాలం ఇలాగుంటావు? నామకార్థ క్రైస్తవుడిగా, ప్రభావం లేని క్రైస్తవుడిగా, ఇతరుల గురించి హృదయంలో చెడుగా భావించే వ్యక్తిగా, వ్యర్థమైన అపేక్షలు కలిగిన వ్యక్తిగా, దేవుని వాక్యం అంటే విలువ లేని వ్యక్తిగా ఎంతకాలం ఉంటావు? యెరూషలేముతో చెప్తున్నాడు, ఎన్నాళ్ళు ఇలాగుంటావు? నిన్ను రక్షించేలాగా హృదయంలో చెడుతనం కడిగి వేసుకో. ఎన్నాళ్ళు మందిరానికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటావు? నీకు దేవుడి మేలు కావాలి, కానీ దేవుడికి నువ్వు రక్షణ పొందుకోవడం కావాలి. నీకు దేవుడు ఈ భూలోకంలో కేవలం కొద్ది అవసరాలకు కావాలన్నట్లుగా నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు, కానీ దేవుడిని ఇక్కడ రప్పించుకున్న కారణం నిత్యము నాతో పాటు పరలోకంలో ఉండాలనే కారణంతో పిలిపించుకున్నాడు. వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, హృదయాన్నేమో మార్చుకోవట్లేదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయం నుండి చెడుతనము కడిగి వేసుకో. హృదయంలోనే ఉంటుంది చెడుతనం అంతా, దాన్ని కడిగేసుకో. ఎన్నాళ్ళు ఎట్లాగా ఉంటావు? ఎన్నాళ్ళు మందిరంకి వచ్చి వెళ్ళిపోతావు? నీ హృదయాన్ని దేవుడికి వచ్చుగా. హృదయాన్ని శుద్ధి చేయగలిగిన ఒకే ఒక్కడు యేసు ప్రభు. ఆయన ఎంతకాలం ఇదే హృదయంతో ఉంటావని నిన్ను అడుగుతున్నాడు. చూడండి, చెడిపోయిన హృదయం ఆయన తెలుసండి. ఇంతసేపు డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనలో ఏ హృదయం చెడిపోయిందో, ఏ హృదయం మంచిగా ఉందో ఎవరికి తెలుసు చెప్పనా? దేవునికి తెలుసు. అందరి హృదయాలు దేవుడికి తెలుసు. కాబట్టి
చెడిపోయిన హృదయానికి తగినట్లుగా ఆయన మాట్లాడతాడు. నీ తలంపులకు తగినట్లుగా మాట్లాడతాడు. చాలా మంది వచ్చి చెప్తారు, ఏమండి ఈరోజు కూడా ఒక ఆంటీ వచ్చి, అయ్యా కొన్ని వారాలుగా మందిరానికి వస్తున్నా, కొత్తగా వస్తుంది, కొన్ని వారాలుగా మందిరానికి వస్తున్నా, నిన్ను గొప్ప చేస్తే ఖచ్చితంగా ఇంకొద్ది మాటలు చెప్పట్లేదు, కానీ ప్రతి వారము దేవుడు వాక్యం ద్వారా నాతో అవును, నీ తలంపులు ఆయనకి తెలుసు, నీ ఆలోచన ఆయనకి తెలుసు, నీ పరిస్థితి ఆయనకి తెలుసు, ఆ చెడిపోయిన హృదయం, ఆ హృదయంలో బాధ అన్నీ ఆయనకి తెలుసు కాబట్టి నువ్వు సరి చేసుకుంటావని, ఆ ఉద్దేశం మార్చుకుంటావని, ఆ తలంపు మార్చుకుంటావని ఆయన నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి ఇక్కడ మత్తయి 9:4లో ఒక విషయం జరిగింది. యేసు ప్రభువు దగ్గరికి పక్షవాయు కలిగిన ఒక వ్యక్తిని మోసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వారు అంటారు, నీ పాపాలు క్షమించబండి అని అంటారు. వాళ్ళు బయటకు అనరు, కానీ ఆ అనుమానం వాళ్ళు ఎవరో తెలుసా? ఇదిగో ఈయనెవరు మన ఊహకే, ఎగ్జాక్ట్ కాదు. ఈయనెవరు? ఊహకే యేసు ప్రభు వారు. ఈ వెనకమాల వాళ్ళు తెలుసా మీకు? పరిసయ్యులు. సర్దుకెళ్ళారు పరిసయ్యులు, శాస్త్రులు. ఇదిగో ఈ బ్యాచ్ అంతా వీళ్ళే, ఇంత హుందా మెయింటైన్ చేస్తారు ఈ బ్యాచ్. పరిసయ్యులు అంటే వీళ్ళే. ఇప్పుడు వీళ్ళ హృదయంలో ఈయనెవరో పాపాలు క్షమించబడతాయి అని చెప్పని దేవదోషం చేస్తున్నాడేంటి అని చెప్పని బయటకు అనలేక హృదయంలో అలా. ఇప్పుడు అసలు వాడి పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేయట్లా, ఈయన ఇలా ఎందుకు అంటున్నాడు అని చెప్పని వాళ్ళు తలంచుకున్నారు బయటకు అనలా. వెంటనే యేసయ్య వారి తలంపులు గ్రహించి, మీరు ఎందుకు మీ హృదయంలో దురాలోచన చేస్తున్నారు? ఎవరికి తెలుసు? కొన్నిసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం, నా మాట నీకు నచ్చని మాటను బట్టి హృదయంలో ఏంటో చెప్తున్నాడు, మామూలుగా నార్మల్ టాక్ నువ్వు హృదయంలో అనుకుంటావు. నువ్వు హృదయంలో నెగిటివ్గా తీసుకున్న సంగతి నాకు తెలియదు, నేను మంచిగా ఉన్నావు అని మాట్లాడతాను. బట్ దేవునికి అలా కాదు. ఇక్కడికి వచ్చి వాక్యం వింటున్నప్పుడు, ఇంటికి వెళ్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు వస్తున్న ఆలోచనలో, వెళుతున్నప్పుడు, ఏమండి పనిలో ప్రతి ఆలోచన ఆయనకి తెలుసు. కాబట్టే ఆ ఆలోచనకు తగినట్లుగా దేవుడు నీతో మాట్లాడేవాడే ఉన్నాడు. హల్లెలూయా. ఆ చెడిపోయిన తలంపులు సరిచేయట కొరకే దేవుడు అధికంగా నీతో మాట్లాడేవాడిగా ఉన్నాడనమాట. అందుకే వారికి అక్కడ యేసు ప్రభు వారు కొన్ని మాటలు చెప్తారు. ఏమని చెప్తారంటే, పాపాలు క్షమించడం తేలిక, వీడిని స్వస్థపరచడం తేలిక. మనిషికి 2 కష్టమే, నాకు అన్ని తేలికే, భూమి మీద నాకు సర్వాధికారం ఉంది. మనిషికి 2 కష్టమే, యేసు ప్రభు వారికి 2 తేలికే. ఎందుకంటే ఆయన భూమి మీద దేవుని అవతారమై ఉన్నారు, దేవుని స్వరూపి అయి ఉన్నారు యేసు ప్రభు వారు. ఆయనకు 2 సాధ్యమే. సరే, వాడిని ఎవరు లేపలేరు, ఆయన లేపారు. పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి నువ్వు లేదని చెప్పిన వాళ్ళ అమ్మల దురాలోచనలు యేసు ప్రభువుని అంగీకరించడానికి, ఆయన దైవత్వాన్ని ఒప్పుకోవడానికి ఎన్నో అడ్డంకులు, ఎన్నో సాకులు. చూడండి, నోట్ చేసుకుంటే మత్తయి 12:24-25 అక్కడ కూడా ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టాడని చెప్పనే మాట చెప్తే, ఇదిగో ఇంకా క్లియర్ కనపడుతున్నారా? కింద కూర్చున్న ప్రజలు, ఈ సపరేట్ వేషధారణతో ఉన్న వాళ్ళు పరిసయ్యులు. కనపడుతున్నారా మీకు? ఆ కింద కూర్చున్న నార్మల్ పీపులే, బట్ ఈ స్పెషల్గా ఉన్నారు చూడండి, తలకి ఒక పాగా స్టైల్లో కట్టి అనేసి ఆ పక్కన చూస్తున్నారా, వాళ్ళందరూ పరిసయ్యులు. వాళ్ళు వచ్చి అంటారు, వీడు దెయ్యాల అధిపతి వలన, యేసు ప్రభువుని పట్టుకుని, వీడు దెయ్యాల అధిపతి వలన దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు తప్ప దేవుని శక్తి వల్ల కాదని చెప్పని ప్రభుతో అన్నారు. ఆయన వారి తలంపులు ఎరిగి వారితో ఎట్లా వాళ్ళు అనుకున్నారంట, యేసు ప్రభుత్వంలో వారి తలంపులు ఎరిగాడంట. ఏమెరిగాడు? తలంపులు. అక్కడ ఆయన తలంపులు చెప్పకపోయారు. ఈరోజు నీ తలంపు ఏంటో ప్రభువుకు తెలుసు. జాగ్రత్త సుమా. ప్రపంచాన్నే తలంపులు చదిగలేవని కొట్టేసినప్పుడు, ఫిలిప్పుకి ఎంత పరిచారకుడుగా సహాయకుడుగా ఉన్న గాడి సీమోన్ యొక్క పరిచయలు తీసేదే, నీకు పాలు పంపులు ఉండవని చెప్పిన దీవెని ఇవ్వనప్పుడు, ఇక్కడ ఉన్న నీ తలంపులు దేవుడు ఎరిగి ఉన్నాడని చెప్పిన వాటిని నువ్వు సరి చేసుకోకపోతే, 1 నీకు రావాల్సిన దేవుని కార్యాల్లో పాలు పంపులు రావు, 2 కిడు తప్పించుకోలేవు, నువ్వు నేరస్తుడు దేవుని దృష్టిలో. అర్థమైందండి? నీకు దేవుని కార్యాల్లో పాలు పంపులు తక్కువ, రావాల్సిన కీడు కీడు ఎందుకు చేశాడు? వాడు ఆలోచన బాగాలేదనే కీడు చేశాడు. జాగ్రత్త. హల్లెలూయా. కొందరికి మేనేజ్ చేస్తాం బాగా వచ్చింది, ఆ వ్యక్తి పట్ల ఒక అభిప్రాయం ఉంటుంది, బట్ ఆ వ్యక్తితో మరొక అభిప్రాయంతో, మరొక ఉద్దేశంతో మెలుగుతూ ఉంటారు. కొన్నిసార్లు ఏమండి, భర్త హృదయంలో ఏముందో భార్యకు తెలియదు, భార్య హృదయంలో ఏముందో భర్తకు తెలియదు. కొన్నిసార్లు మోసాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు కుటుంబంలో 3 తెలిసేది, భర్తకు తెలియదు విషయం.
ఆ తల్లి పిల్లలు ఏ ఆలోచనతో ఏ పనులు భర్తకు తెలియదు అనమాట. వాడు పిచ్చోళ్ళకి పని చేసి వస్తూ ఉంటాడు, వీళ్ళు ఎనపాలు చేసే పనులు చేస్తూ ఉంటారు. ఏమండి, జాగ్రత్త, నీ తలంపులన్నీ నీ క్రియలన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. అయితే దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా వాటిని సరిచేసే మాటలే దేవుడినితో అధికముగా మాట్లాడతాడు. అయితే అసలు ఈ తలంపులు చెడిపోవడానికి ఒక కారణం చెప్పనా? చెడిపోవడానికి కారణం అంటే తెలుసా? ఏమండి, చివరికి వచ్చేస్తున్నా, మీరు శ్రద్ధగా ఉన్నారు, ఇంతవరకు చెప్తున్నా కదా. చెడిపోవడానికి కారణం మీకు తెలుసా? నేను చూపిస్తాను రండి. మ్యాటర్ మీకు కనపడదు, బట్ ఇమేజ్తో మీరు సిచ్యువేషన్ చెప్పేయాలి. ఈ మ్యాటర్ అంత కనపడదు. ఇప్పుడు చెప్పండి, సిచ్యువేషన్ చెప్పండి. ఇక్కడ చూడండి, ఏమైంది? ఇక్కడ ఒక వ్యక్తి, వీడిలో నుంచి ఏమైంది? వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయి ఏం చేస్తుంది? వాకిల్ కాదు, తిరిగి తిరిగి వచ్చి నేను వదిలేసిన రోడ్డు ఇల్లు ఎట్ట ఉందో చూస్తుంది. అప్పుడు దాకా వీడు దురాత్మ చేత బాధించబడ్డాడు. అప్పుడు దాకా యేసు ప్రభు దగ్గరకు వచ్చిన దురాత్మలు పనిచేయవు. ఇంకా ఆడికి అసలు సినిమా లేదు, వదిలేసి వెళ్ళిపోయింది. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అది ఎక్కడెక్కడ వెతుకుంది చెప్పనా? అదంట నీరు లేని చోట్ల తిరిగిందంట. కనపడకపోవచ్చు, బట్ ఆ ఇమేజెస్ కోసం దాన్ని తగ్గించాం. నీరు లేని చోట్ల తిరుగుతుందంట. నీరు లేదు. నీరు అంటే ఏంటి? వాక్యము, దేవుని వాక్యం. సాధారణంగా ఎక్కడ తిరుగుతాడంటే ఏ హృదయంలో వాక్యం ఉంటుందో దాన్ని పట్టుకుంటా చూస్తాడు. ఇప్పుడు మొత్తం తిరిగి 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 ఎక్కడికి వచ్చాడంట? నేను వదిలేసిన ఇల్లు ఎట్లా ఉందా అని వచ్చాడు. కనబడుతుందా? నేను వదిలేసిన ఇల్లు ఎట్లా ఉందా అని వచ్చాడు. ఆ చక్కగా వెలుతురుగా చక్కగా ఊడ్చిపెట్టి చక్కగా హాయిగా ఉంది. ఇప్పుడు చూడు, ఒకడు ఇక్కడ 7 ఇవ్వలేదులే, కొన్ని దెయ్యాలని వేసుకొచ్చాడు. వీడి పరిస్థితి చూడు. ఇక్కడన్నా కొంచెం పర్లా, ఇక్కడ చూడు పట్టేసుకుని తలకాయ. వీడికి పరిస్థితి ఎందుకు వచ్చింది? నీరు లేకపోవడం వలన. నీరంటే వాక్యం లేకపోవడం. హల్లెలూయా. అంటే నీ హృదయంలో అపవిత్రతకు, దురాలోచనలకు ఎందుకు అధికమైన చోటు ఇచ్చిందంటే, నేను మీకు స్టార్టింగే చెప్పా, దురాలోచన అంటే దుష్టుడి నుంచి పుట్టే ఆలోచన. నువ్వు ఎంతకాలం లోకంలో ఉన్నావు, పాపివి, అందరం పాపులమే. బట్ యేసు ప్రభువు తన రక్తంలో కడిగి నీకు నూతన హృదయం ఇచ్చారు. నూతన హృదయం దేవుడు నీకు దయచేశాడు. దేవుడు నీకు నూతన హృదయం ఇచ్చిన తర్వాత నువ్వు దాన్ని వాక్యం అనే నీటితో అధికముగా నింపుకోవాలి. నేను చూస్తుంది ఏంటనంటే, దేవుని వాక్యంతో నింపుకుంటాం కన్నా దేవుని మేలుల కొరకు ఏం చేయాలనే తాపత్రయంతో నింపబడుతున్నారు. అర్థమైందండి? దేంతో నింపబడాలి నీ హృదయం? వాక్యంతో నింపబడాలి. 1189 అధ్యాయాలు, 66 పుస్తకాలు, 37 అటు 29 ఇటు ఇన్ని దేవుడు మనకిచ్చాడు. దాటితో నింపబడాలి. మన మాటలు, తలంపులంతా వాక్యానుసారం అయిపోవాలి. మన తలంపులు, మన మాటలన్నీ వాక్యానుసారంగా మార్చబడాలి. అలా నీ హృదయంలో వాక్యం లేనప్పుడు ఒకడగా పోయిన మీ ఓడు ఇంకా అధికమైన వాటిని వేసుకొచ్చేస్తాడు. మరి దరిద్రం అయిపోద్ది బ్రతుకు. జాగ్రత్త. చెడిపోటకు కారణం హృదయములో వాక్యము లేకపోవడం. వాక్యము లేకపోవడం. నేను అంటున్నాను, దేవుడు నీకు ఈ కాలంలో అయితే మరి అధికముగా, ఆ రోజుల్లో ఆదివారమే గుడుకునేవాళ్ళు. నాకు తెలిసి ఒకటి రోజులు కూడా ఆదివారం ఒకటే గుడుకునేవాళ్ళు. దేవుని రాకడ దగ్గర అయ్యే కొద్దీ ఏమండి, వారంలో 7 రోజులు కావాలన్నా కూటాలు దొరికితే నీ ఎక్కడ కావాలన్నా. బట్ ఏమండి, ఇంతకుముందు వారంలో ఒక్కరోజు వెళ్ళిన వాడైనా ప్రభావంగా ఉండేవాడు. 7 రోజులు వాక్యం విన్నా దమ్ము లేదు. 7 రోజులు వాక్యం వింటారు అవసరమైతే. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ లేదు. హల్లెలూయా. ఇంకో కారణం చూపిస్తాను రండి. నువ్వు దేవుని వాక్యంతో నింపబడితే ఫలిస్తావు. నింపబడితే దేంతో నింపబడాలండి? వాక్యంతో నింపబడితే చెడు ఆలోచనలు చాలా ఆగిపోతాయి. వాక్యంతో నింపబడి దుష్టుడికి అవకాశం ఇవ్వవు కదా, వాటి ప్రేరేపణలకు అవకాశం ఇవ్వవు కదా, చెడు తలంపులు చాలా వరకు ఆగిపోతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు రెండు పార్ట్స్ ఉన్నాయి ఇందులో. ఇటు పక్కన ఉన్న వాళ్ళు చూసారా? ఎవరు వీళ్ళు? ఇటు పక్కన ఉన్న వాళ్ళు చూడండి. ఎనమాల ఒకడున్నాడు చూడు, కనబడుతున్నాడు అండి. ఇక్కడ ఒకటి సెపరేట్గా పెట్టాం. వీళ్ళందరూ ఆ బ్యాచ్. ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్తున్నాడు? ఒకటి, నీ హృదయంలో వాక్యం ఉండాలి. 2, నీ స్నేహాలు మంచిగా ఉండాలి. దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరిపేస్తుంది. రక్షణ పొందుకున్న తర్వాత ఏమండి, దేవునితో, అధికంగా దేవునితో, వాక్యంతో
ఆ తర్వాత పరిశుద్ధులతో సహవాసం చేయాలి, పనికి మానవులతో కాదు. పాడైపోయిన పండు పక్కన ఇంకొక పండు పెట్టు, మంచి పండు పాడిందని బాగు చేసిద్దా? ఇవన్నీ అయ్యే పనులు కావు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోద్దు. నలుగురు చేరితే ఆడి మీద వీడి మీద జోకులు వేసుకుంటాం, ఏమండి, సెటైర్లు వేసుకుంటాం, ఏమండి. ఈ ప్రోగ్రాంలో వచ్చి నీకు అది పెట్టుకుని ఫ్యామిలీ అంతా ఎలా సెటైరికల్గా మాట్లాడాలి, ఎలా డబల్ మీనింగ్తో మాట్లాడాలి, ఎలా ఇతరుల్ని మంచి మాటను గౌరవించే మాటను కూడా ఏమండి వ్యంగ్యంగా మార్చేలా తయారైపోయింది సొసైటీ అంతా. దాన్ని క్రైస్తవులు కూడా టయానికి చూస్తున్నారు. చూడు, కొందరు ఫోన్లో పెట్టుకుని చూస్తున్నారు ఖాళీ దొరికినప్పుడల్లా. టెక్నాలజీ అట్లా వాడుతున్నారు పాడైపోవడానికి. చూడండి, ఇలా ఉండమాకు, ఇది నీకు మంచిది కాదు. ఎలా ఉండాలి? అదుగో ఇక్కడ చూడు, యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించు, దేవారాత్రం. ఇదిగో ధర్మశాస్త్రం, ఇదిగో దాన్ని దేవారాత్రం ధ్యానించాలి, దేవుని వాక్యం ధ్యానించాలి. నువ్వు ధ్యానించకొద్ది నీ క్రొవ్వు మెదడులాగా ఉంటుంది దేవుని వాక్యం. నువ్వు ధ్యానించినప్పుడు ఇలా మారతావు. ఎలా మారతావు? చెట్లాగా నీటి ఊరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్లాగా మారిపోతావు. వాక్యమే. హల్లెలూయా. అర్థమైందండి? అలా మారిపోతావు. మీకు అర్థం అవ్వలేదుగో, నీటి వారం చూడు, ఏర్లు కూడా వచ్చినాయి చూడు ఇక్కడికి. నీటి వారం నాటబడిన చెట్టేది. ఈ వాక్యాన్ని ఏ వ్యక్తి అయితే అధికంగా ధ్యానిస్తాడో, హృదయంలో భద్రపరుచుకుంటాడో, అమ్మో ఈ వాక్యం ఇలా ఉంది, నేను ఈ పని చేయకూడదు కదా అనే భయానికి ఎవడైతే వస్తాడో వాడు ఇట్లా ఫలించేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆ చెడు ఆలోచనల కారణం ఒకటి వాక్యం లేకపోవడం, దుష్టునితో నింపబడడం, రెండు దుష్ట సహవాసాలు, ఆ పనికి మనలతో చేరడం. నీ సహవాసాలు ఎవరున్నారో జాగ్రత్త, నీ స్నేహితులు ఎవరున్నారో జాగ్రత్త. పనికి మనల్ని కట్ చేసుకో, ఏం పర్లే, ఎన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ అయినా పర్లే, ఆడుతూ పడి నరకానికి వెళ్తావేంటి? కట్ చేసి పడే. వాడిని నువ్వు వాడిని మార్చలేవు, కట్ చేసి పడే. లేదా హాయ్ బాయ్తో సరిపెట్టుకో. ఇన్వాల్వ్ అయ్యావా ఈడ్చుకుని పోతారు. జాగ్రత్త. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీరు లేకుండా ఖాళీగా ఉండక దేవుని వాక్యం అనే నీటితో నింపబడుదుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు నిత్యము వాక్యం ద్వారా నీ హృదయాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాడు. చూడండి, నువ్వు నింపబడు, నీ ఆలోచనలు సరిగా మార్చబడతాయి. నువ్వు వాక్యం చేత నింపబడితే అంటే వాక్యం చేత నింపబడు, నీ జీవితం ఫలభరితంగా మారింది. ఇప్పుడు నీ హృదయం సరిచేయబడిన తర్వాత, నీ హృదయంలో కొదువును గూర్చిన ఆలోచన ఉంటే ఆ ఆలోచనకి ఇప్పుడు జవాబు వచ్చింది. నా మాట మీకు అర్థమైందా? కొందరు హృదయాల్లో నా జీవితంలో ఇంకా ఇది లేదు, ఇది అది గాబరా పడతా ఉంటారండి. అయ్యా ముగింపుకి వస్తున్నాను, వినండి. ఇంకో 2-3 పాయింట్లు ఉంటాయి అంతే. గాబరా పడతా ఉంటారు. అయితే నీ హృదయం సరైనప్పుడు నీ హృదయంలో ఉన్న చింత ప్రభువుకు తెలుసు. దాని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. చూడండి, 16:8 వాళ్ళు మన దగ్గర రొట్టెలు లేవనుకున్నప్పుడు యేసే అన్నాడు, యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకున్నారు? నీ ఆలోచనలు ఆయనకు తెలుసు. మొదట నువ్వు దురాలోచన విడిచిపెడితే మిగతా వాటికి ఆటోమేటిక్గా సమాధానం వచ్చేస్తుంది. నీ హృదయంలో దురాలోచన లేకుండా సరి చేసుకోగలిగితే మిగతా వాటికి ఆటోమేటిక్ జవాబు వచ్చేస్తుంది. ఏమంటున్నాడు అక్కడ? యేసు ప్రభు వార్త అంటున్నాడు, రే మీరు ఎందుకు రొట్టెలేమని ఆలోచన చేస్తున్నారు? ఇక్కడ ఎవరన్నా నాకు సరైన సంపాదన లేదు, నాకు ఇంకా ఈ జీవితంలో ఇది కావాలి, నా పిల్లల కోసం అది కావాలి, ఇది కావాలి, నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా? నీ ఆలోచన దేవునికి తెలుసు. దేవుడు నీ యొక్క ఆలోచనకు తగిన జవాబు నీకు ఇవ్వాలి అని అంటే నువ్వు చేయాల్సింది ఏంటో చెప్పనా? మొదట దురాలోచనని హృదయం నుంచి సరిచేసుకుని వాక్యం చేత అధికంగా నింపబడి అప్పుడు ప్రార్థన చేయి. అయ్యా వింటున్నారా? ముగింపు జస్ట్ కొద్దిసేపు ఓపిక పట్టండి. నీ కొదువును గురించి కూడా ఆయనకు తెలుసు. దురాలోచనలే కాదు, అవి సరి చేసుకున్న వ్యక్తి హృదయంలో ఎలాంటి చింత బాధ ఆలోచనలు ఉంటాయి అవి కూడా తెలుసు. అయితే ప్రభు అంటున్నాడు, నీ ఆలోచనలు నాకు తెలుసు, వాటి గురించి ఆలోచన చేయమాక. నా నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు మీకు అన్నీ వచ్చేస్తాయి. ఏం వెతకాలి? నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నీ కొదువును గూర్చిన ఆలోచన కూడా పక్కన వాళ్ళకి చెప్పండి అన్నమాట. దేవునికి తెలుసు. మళ్ళీ చెప్పండి అన్నమాట. తెలుసండి, మనము దాని గురించి చేసిన సాగు కొట్టక్కర్లా, ఆయనకు తెలుసు. నీ బాధను గురించిన ఆలోచన కూడా ఆయనకు తెలుసు.
పక్కన ఆ మాట కూడా చెప్పండి. నువ్వు దురాలోచనలు విడిచిపెట్టిన వ్యక్తివైతే, హృదయాన్ని శుద్ధి చేసుకుంటానికి, వాక్యం చేత నింపబడటానికి ప్రయాసపడుతున్న వ్యక్తివైతే, నీ కొదువును గురించి ఏం ఆలోచిస్తున్నావో దేవుడు తెలుసు. నువ్వు ఆలోచించే మాకు అన్ని ఇస్తాడు. నీ బాధను గురించిన ఆలోచన కూడా ఆయనకు తెలుసు. చూడండి, కీర్తన 14:6, బాధపడు వారి ఆలోచన మీరు తృణీకరించుతారు కానీ దేవుడు వారికి ఆశ్రయంగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. బాధపడే వారితో ఎక్కువ ఉండలేం, నవ్వేవాడితో ఎక్కువ ఉండగలం, హ్యాపీగా ఉండేవాడితో, ఎంతూజియాజంగా ఉండేవాడితో ఎక్కువగా టైం స్పెండ్ చేయగలం. కానీ ఒక పెద్ద గుసూరుమని బాధపడుతుంటే మనం వాడితో టైం స్పెండ్ చేయలేం. ఆ ఫోన్ ఎత్తడానికి ఇష్టపడం, ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడం, పలకరించడం కూడా ఇష్టపడం, బాబు ఇంటికి అది కాడి నుంచి కొందరు అంతే. అందుకే మీరు చెప్పకండి ఎవరికి మీ బాధలో, చెప్పమాకండి ఎవరికి. ఏసీ తెలుసు. ఆయన చూడు ఏమని చెప్పాడు, వాళ్ళందరూ వెళ్ళేసి వెళ్ళిపోతున్నారు అండి, ఎవడు ఉండరు, బాధపడి పడతారు, ఎవడు ఉండరు, ఇష్టపడరు, ఆడు ఎప్పుడు చూడు ఎడుతా ఉంటాడని. కనబడుతుందా? యెహోవా వారికి ఆశ్రయంగా ఉన్నాడు. నీ హృదయం మంచిదైతే నీ బాధలలో ఎవ్వరిని పక్కన లేకపోయినా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఈ మాట గుర్తుపెట్టుకో, ఈ మాట నోట్ చేసుకో. నీ బాధను గురించిన ఆలోచన తెలుసు. నీ బాధల గురించి ఆలోచన తెలిసిన ప్రభు నీకు ఆలోచన చెప్పే దేవుడిగా ఉన్నాడు. ఏం చేస్తాడు తెలుసా? నీ బాధల్లో నుంచి బయటపడడానికి, మంచి మార్గాన్ని, జీవితాన్ని సంపాదించుకుంటానికి కావాల్సిన ఆలోచన నువ్వు ఎంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్పలేరు. ఇది చేసి చూడు, అది చేసి చూడు అని చెప్పి వదిలేస్తారు తప్ప యేసు ప్రభు వారు ఒక్కళ్ళే నువ్వు చేయాల్సిన పని ఏంటో స్పష్టంగా చెబుతారు. కీర్తన 32:8 నోట్ చేసుకోండి. నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కనబడుతుందండి? ఏ మార్గంలో వెళ్ళాలో ఆలోచన చెప్తాడంట. ఆమేన్. ఎవరికి ఎన్ని, ఎవరు కొదువుని గురించి జవాబిస్తాడు, ఎవరి బాధల్లో ఆశ్రయంగా ఉంటాడు, ఎవరికి ఆలోచన చెప్పి బాధల్లో చక్కని మార్గం నడిపిస్తాడు, ఎవరి హృదయం అయితే దేవుని దృష్టికి అంగీకారముగా అనుకూలంగా ఉంటుందో వారికి వస్తుంది జవాబు. అందరికి ఎందుకు వచ్చేదండి? నీకు అర్థమైందా? ఎవరికి వస్తుంది? వారికే వచ్చింది జవాబు. నువ్వు ఎన్నాళ్ళు వస్తున్నావు, వెళ్తున్నావు, జవాబు లేదంటున్నావు, ఎవరికి జవాబు వచ్చింది? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దేవుని మాట వినాలన్నా, చూడాలన్నా, చిత్తం చెప్పాలన్నా హృదయం శుద్ధి చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ముగించుకుందాం. ఈరోజు నేర్చుకున్న విషయాలు చూద్దాం. దేవునికి అందరి హృదయపు లోతులు తెలుసు. మీరు చెప్పండి ఒకసారి. దేవునికి అందరి హృదయపు లోతులు తెలుసు.